బాబు సెలవులకు పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయారుగా. నేను తీసుకెళ్తాను. మీ అమ్మ నాన్న ఇంకా రాలేదా? తెలీదా? నేను ఎల్కేజీ జరగకముందే మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు రాదని మా డాడీ చెప్పాడు. నన్ను తీసుకెళ్ళడానికి తప్పకుండా వస్తారు మా డాడీ. హలో బాబు. నువ్వా? ఏంట్రా నా ముఖం చూడగానే పుసిక్కించి అన్నాడు. ఫేస్ వాల్యూ. ఆహా, పొద్దున్న తమరు కూడా జోక. బాబు నేను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారా? అంటే డాడీ రాలేదా? ఏ తమరు మీ డాడీ వస్తే గానీ రారా? రాను. అదేం కుదరదు. నిన్ను తీసుకురామని మీ డాడీ నాకు ఆర్డర్ వేశారు. ఎత్తికెళ్ళిపోతాను. ఆగండి. ఎవరు మీరు? స్కూల్ కాంపౌండ్ లోకి వచ్చి పిల్లలు ఎత్తుకోవాలని చూస్తున్నారా? ఫేస్ వాల్యూ. ఐసి టీచర్, వీళ్ళ ఇంట్లో కుక్కు దగ్గర నుంచి హెడ్ దాకా అన్ని నేనే. మా అయ్యగారు కొంచెం బిజీగా ఉన్నారు. బాబుని తీసుకురామని నన్ను పంపించారు. కుస్లు, ఈజ్ ఇట్ కరెక్ట్? అయితే వాళ్ళతో వెళ్ళు. నో టీచర్, మా డాడీ వస్తానే కానీ నేను వెళ్ళను. మా డాడీని చూసి 3 months అయింది టీచర్. నో డోంట్ క్రై. చూడమ్మా, నాన్నగారు బిజీగా ఉండడం వల్లే వాళ్ళని పంపించుంటారు. నువ్వు వాళ్ళతో వెళ్ళాలి. వెళ్ళు. మరి మా క్లాస్మేట్స్ డాడీలు అందరు వచ్చారు, మా డాడీ ఎందుకు రాలేదు? మీ డాడీ అందరి డాడీ లాగా ఏమైనా అల్లాటప్ప డాడీ అనుకుంటున్నావా? ఎప్పుడు చూడు బిజీ బిజీ బిజీ. థ్యాంక్స్ సార్. ఓకే కట్. ఓకే ఓకే సార్. వెల్ డన్ మిస్టర్ మధు, వెల్ డన్. ఎంతో బిజీగా ఉన్నా లేట్ నైట్ కూడా మాతో సహకరించి మా యాడ్ ఫిల్మ్ ఫినిష్ చేసినందుకు చాలా థ్యాంక్స్. దట్స్ ఆల్ రైట్ సార్, ఇట్స్ మై డ్యూటీ. దట్స్ ద బ్యూటీ. ప్యాక్ అప్. డాడీ 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 డాడీ. డాడీ ఇంకా రాలేదు బాబు. మేనేజర్ మేనేజర్, ఏంటి బాబు? నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 29/6/1946. థ్యాంక్ యూ. అవును, నా డేట్ ఆఫ్ బర్త్ నీకేం పని? బహుశా దాన్ని బట్టి నీ డేట్ ఆఫ్ డెత్ చెప్తాడేమో. షట్టర్ క్లోజ్ చేయి. 29/9/1946. యాహూ యాహూ హా. వదలండి గారు, అమ్మగారు వస్తారేమో. అమ్మగారి పేరు చెప్పి మూడు పాడుతుంది. ఫోను. హలో, అరే బరిదాయ్. ఎవరు నువ్వు? టైం లో అదేం పండ్రా? నేనేం చేస్తున్నాను నీకెలా తెలుసు? నవీస్ మై మా. బాబు మా ఆవిడ ఊరెడితేను ఏదో కక్కుర్తి పడుతున్నాను. ఈ విషయం ఎవరితో చెప్పకు. అవును, నా నెంబర్ నీకెలా తెలుసు? అరే ఫూల్, దస్ సదాక మా మేనేజర్ డేట్ ఆఫ్ బర్త్ రింగ్ చేసా, నువ్వు తలిగావ్. బోర్ కొడితే తెలి నంబర్ కి ఫోన్ చేస్తా, అనవసరంగా దొరికిపోయావు. యు ఇడియట్ రాస్కల్. చీప్ రేటే వదులు. ఏంటి స్నానం చేయకుండా టవల్ చుట్టుకుని పెద్దవాళ్ళగా అటు ఇటు తిరుగుతున్నావు? వెళ్ళి స్నానం చేయి. ముస్తఫా ముస్తఫా, డోంట్ వరీ ముస్తఫా.
మీ ఆర్డర్ ప్రకారం బాబుని తీసుకురావడానికి రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళానండి. తీసుకొచ్చావా? వచ్చాడండి. కానీ మీరు స్కూల్ దగ్గర రాలేదని అలిగి కూర్చున్నాడు. ఎవరు వెళ్తే ఏంటి, దానికి అలగటం దేనికి? మీల్స్ చేయి బాబు అంటే డాడీ వచ్చేదాకా నేను తిన్నో అని మొండు పట్టు కూర్చున్నాడండి. నేను వచ్చేసరికి లేట్ అవుతుందని నువ్వు చెప్పలేదా? చెప్పాను సార్. సరే వాడి సంగతి నేను చూస్తాను. వెళ్ళి టవల్ పట్టరా. ఏంటి టవల్ దమ్మంటే అలా బీసుకుపోయావు? సార్ ఏదో చిన్న పిల్లాడు కాబట్టి తట్టుకున్నాను. తమరు కూడా టవల్ అంటే నేను తట్టుకోలేను, నన్ను క్షమించండి సార్. టవల్ దమ్మంటే ఏంటా పిచ్చవాగుడు? ఏం చెప్పండి సార్, కడుపులో తొలిచేసే బాధ బయటికి చెప్పలేను. వాగుడు ఆపి స్నానానికి రెడీ చేయి. స్నానానికా? అయితే ఓకే. కుస్లో డాడీ ఎగ్జామ్స్ బాగా రాసావా? ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఏంటి నేను రాలేదని అలిగావంట? టూ బ్యాడ్. నేను లేట్గా వస్తానని చెప్పిన అన్నం నన్ను మారం చేసావంట. మాట్లాడవేంటి చెప్పు. ఇలా అడిగిన వాటికి సమాధానం చెప్పపోవటం చాలా బ్యాడ్ తెలుసా? మా స్కూల్లో టీచర్స్ నేను ఏం చేసినా వెరీ గుడ్ అంటాడు. నువ్వేం డాడీ నేనేం చెప్పినా వెరీ బ్యాడ్ అంటావు. బ్యాడ్ చేస్తే బ్యాడ్ అంటారు, గుడ్ చేస్తే గుడ్ అంటారు. డాడీ నేను 3 నెలలు స్కూల్లో ఒంటరిగా ఉన్నాను డాడీ. ఇన్ని రోజుల తర్వాత చూడాలనుకోవడం తప్ప డాడీ? మమ్మీ నాకు అన్నం ఎలా పెట్టిందో స్క్రీన్ మీద వేసి చూశాను కానీ రియల్గా తెలీదు. కనీసం డాడీతో కలిసి అన్నం తినాలనుకోవడం బ్యాడ్ పనా డాడీ? బాబు సారీ నాన్న, వెరీ సారీ. షూటింగ్లో అడావుడి టెన్షన్స్, ఒంటరిగా ఉంటే ఏవేవో ఆలోచనలు, అందుకే ఆలోచించడానికి వీలైనంత బిజీ అయిపోయాను. ఆ బిజీలో నీ గురించి మర్చిపోవటం తప్పే. డాడీ సింగిల్ డైలాగ్ కూడా అర్థం కాలేదు. కొన్ని అర్థం కాకూడదు, అనుభవానికి అసలే రాకూడదు. పద భోంచేద్దాం. సరిగ్గా కూర్చో. బాబుకి నేను అన్నం పెడతాను, నువ్వు వెళ్ళు. అలాగే బాబు. కుసులు గాడికి అన్నం పెట్టి నెయ్యేసి పప్పేసి మరి నీకు డాడీ? నువ్వు తిన్నాక నేను తింటానే. ఓకే డాడీ. డాడీ నువ్వు గ్లాసులు సీసా తాగుతావు ఏంటది? ఇదా 2 in 1. అంటే బాధ వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేని వాళ్ళు తాగే టానిక్. ఇప్పుడు నీకు బాగా వచ్చిందా? కొత్తగా వచ్చే బాధలేం లేవు, నువ్వు వచ్చావు కదా, సంతోషం. తిను. నా ఆత్మ నీ శరీరం ఇక్కడ సమాధి చేయబడ్డాయి. ప్రియా, ఆత్మ లేకుండా నేను, శరీరం లేకుండా నువ్వు ఎప్పటికీ విడిపోలేం, ఎప్పటికీ కలవలేం, విడిపోలేం, కలవలేం, విడిపోలేం. మధు, ఇదేం బాగోలేదు. టీ బాగపోతే కాఫీ తాగు. కప్పుల్ని మార్చినంత తేలిగ్గా నేను మార్చలేకపోతున్నాను. నేనేం చేశాను? లేకపోతే రోజు ఆ తాగడం ఏమిటి, ఒళ్ళు తెలియకుండా ఆ పడిపోవడం ఏమిటి? తెలిసి కూడా అడుగుతుంటే నేనేం చెప్పను? లేని భార్య ప్రేమ కోసం అలమటించిపోతూ తాగుతున్నానంటావు అంతేగా? ఉన్న నీ ప్రేమ కోసం నీ కొడుకు ఎలా అలమటించిపోతున్నాడో ఒక్క క్షణం ఆలోచించావా? వాడికి ఏం తక్కువ చేశాను? ఏం తక్కువ చేసావా ఎక్కువ చేసావా అన్నది కాదు పాయింట్. నువ్వు ఇలాగే ఉంటే కుసులు మానసికంగా దెబ్బతింటాడు. ఈ మాటలు ఒక ఫ్రెండ్గా కాదు, ఓ డాక్టర్గా చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం.
ఆహా సార్, లొకేషన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది సార్. కానీ మీరు అనుకున్నట్టుగా ఇక్కడ స్టార్ హోటల్ కట్టడం మాత్రం కుదరదు సార్. లేదు, వద్దు, కుదరదు, ఇలాంటి నెగిటివ్ పదాలు నా దగ్గర ఇప్పుడు అనొద్దు. కొట్టినందుకు ఫీల్ అవుతున్నారు? సారీ, వెరీ సారీ. సారీ చెప్పినంత మాత్రం అవమానం పోతుందా ఏమిటి? మిమ్మల్ని కొట్టినందుకు ఫీజ్ ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నారా? అసలు మీరు నన్ను ఎప్పుడు కొట్టారు సార్? గుడ్ గుడ్, వెరీ గుడ్. నౌ టెల్ మీ ద ప్రాబ్లం. ఆ ఇంటికి సంబంధించిన మొత్తం స్థలం ఈ సమాధితో సహా మన సైట్ లో కలిస్తే కలుపుకుందాం. ఈ స్థలం ఎవరిదో కనుక్కుందాం. కానీ వాడు మనకు అమ్మాలి కదా. కొనుక్కుందాం. మిస్టర్, సిగరెట్ పేకలు పడేయటానికి ఇది యాస్ట్రే కాదు. బట్ అందులో ఉన్నది యాష్. అఫ్ కోర్స్ యాష్ గా మారిన హ్యూమన్ ఫ్లెష్. అయినా నా ఇష్టం వచ్చిన చోట నేను సిగరెట్ పారేస్తాను. అడగడానికి నువ్వెవరి? ఈ స్థలం నాది. ఇంకా నయ్యం, ఈ సమాధి నాదే అనలేదు. ఈ స్థలం నీదే జస్ట్ 2 నిమిషాల క్రితం వరకు. కానీ ఇప్పుడు ఈ స్థలం నాది. నేచురలీ కొనుక్కుంటే నాదే అవుతుంది కదా. అమ్ముతానని నేను చెప్పానా? కొనుక్కుంటానని నేను చెప్తున్నానుగా. ఈ స్థలం నేను అమ్మను. గెట్ అవుట్. స్టాప్ ఇట్. అమ్మను, ఇవ్వను, ఇలాంటి నెగిటివ్ మాటలు ఐ డోంట్ లైక్. మార్కెట్ లో ఈ స్థలం 30 లక్షలు. ఈ స్థలం నువ్వు నాకు అమ్మాలి. నేను నీకు 60 లక్షలు ఇస్తాను. 60 లక్షలు కాదు, 6 కోట్లు ఇచ్చినా నేను అమ్మను. డబ్బుకు లొంగని ఇలాంటి ముద్ర కేసును ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటో నీకు తెలిసింది? నా స్థలం నీకు అమ్మటం కాదు, అసలు నువ్వు ఇక్కడ నిలబడటానికి కూడా వీల్లేదు. గెట్ లాస్ట్. పోరా. కొట్టినందుకు ఫీల్ అవుతున్నారా? అవును సార్. వెరీ గుడ్, అలాగే ఫీల్ అవుతుండు. నా ఎదురుగా స్టడీగా నిలబడి అమ్మను అని నెగిటివ్ డైలాగ్ చెప్పాడంటే వాడికేదో బ్యాక్గ్రౌండ్ ఉండుంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుని ఈ గ్రౌండ్ మన సొంతం అయ్యేంత వరకు నువ్వు నిద్రపోకూడదు. ఎస్. డాడీ డాడీ ఏంటి? ఇవాళ డేట్ ఎంత డాడీ? 10th మంత్ ఏంటి? నవంబర్. గుర్తుందన్నమాట. ఈవినింగ్ తనగా వచ్చా డాడీ. ఎందుకు? ఎందుకో ఈవినింగ్ దాకా ఆలోచించు, గుర్తు రాకపోతే వచ్చాగా చెప్తా. ఓకే బాయ్ డాడీ. బాయ్. పార్లమెంట్ లో పెను తుఫాను, సాయంపై కమిటీ తాత్సారం, రకరకాల నివేదికలతో గందరగోళం. గౌడ పాపం ఏం చేస్తాడు అతను మాత్రం. సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి మృతి. నమస్తే. ఏంటా గోపాలం? ఏంటా గోపాలం, ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు? ఇంకా ప్రకృతి పిలుపు, ఐ మీన్ నేచర్ కాలం లేదా? అది ఏది అది ఏది? సిగరెట్ పెట్టా? అది ఏదయ్యా చెట్టా? ఒక్కసారి న్యూస్ పేపర్ ఇస్తే హెడ్డింగ్ చదివి ఇచ్చేస్తా. ఉందా? నువ్వు కడుపు కడుగుతున్నావా? ఎంత పేపర్ నీదైతే మాత్రం చదువుకునేటప్పుడు అడుగుతావా? ఈ మాత్రం బోర్డు పేపర్ కొనుక్కోలేనా? దరిద్రుడా. ఏంటయ్యా గోపాలం, పొద్దునే ఏడుస్తున్నావు? మీ ఆవిడ ఇంకా ఊరి నుంచి రాలేదనా? కాదండి, ఆనందం గారు నా పేపర్ చదువుకుంటున్నారండి. నేను ఆయన పేపర్ అడిగారండి. నీ పేపర్ నువ్వు అడిగితే అందులో తప్పే ఉంది. చదువుకుంటున్న పేపర్ అడిగారు కదండి. ఆనందం గారు ఫీల్ అయ్యారో ఏమిటో. చచ్చా, ఏం ఫీల్ అవ్వలేవా? ఫీల్ అయ్యే ఉంటారండి. దానికి ఎందుకు ఫీల్ అవుతారు? అయ్యో, ఫీల్ అయ్యే ఉంటారని నా డౌట్ అండి. పాపం ఒక్కసారి డీప్ గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించి చూడండి. ఆనందం గారు ఫీల్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏమంటారు? ఆనందం కాదయ్యా, నేను ఫీల్ అవుతున్నాను. మీరెందుకు? ఇలాంటి దద్దమ్మకి ఇల్లు అద్దెకిచ్చినందుకు. ఏడు మోహనువను ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు. ఫీల్ అవటం. హౌస్ ఓనర్ దద్దమ్మ అని తిట్టాడంటే ఆయన ఎంతగా ఫీల్ అయి ఉంటాడు. ఏమిటో విధవ జన్మ. పొద్దున్నే అందరూ ఫీల్ అయ్యేట్టు చేస్తున్నారు. నా ముద్దుల పెళ్ళామా ఇంకా రెడీ కాలేదంటే పెళ్లికి రావట్లేదా? ఎలా రమ్మంటారు? కట్టుకోవడానికి మంచి చీర కూడా లేదు. ఏంటి ఎదురుగా ఇన్ని మంచి చీరలు పెట్టుకొని కట్టుకోవడానికి చీరలు ఏమంటావేంటి? ఇవి నావి కావండి, గోపాలం గారి భార్యవి. నిన్న గోపాలం గారి ఇంట్లో లేనప్పుడు గోపాలం గారు వచ్చాక ఇవ్వమని లాంటి వాడు ఇచ్చెళ్ళాడు. అదే మరి ఎతకపోయిన చీర ఎదురు కావడం అంటే. ఇందులో నీకు కావాల్సిన ఫస్ట్ క్లాస్ అయిన చీర కట్టుకుని రెడీ అయిపో. అయ్యయ్యో, వాళ్ళ ఆవిడ చీర అడగకుండా కట్టుకుంటే గోపాలం గారి కోపం వస్తుందేమోనండి. వాడు మహాని కోపం కూడానా? వాడు మహా అయితే ఫీల్ అవుతాడు, లేకపోతే కూలిపోయి కుళ్ళిపోతాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఇదిగో ఈ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ సారీ బ్రహ్మాండంగా ఉంది, కట్టుకో. నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తాను. ఓకే? లంబోదర లఘుమికర లంబోద. అమ్మయ్యా, మా ఆవిడ వచ్చేసింది. నా కష్టాలను తిరిగిపోయింది. గమ్మత్తు చేస్తా, గమ్మత్తు చేస్తా.
ఏమండి ఏమండి నా మాట అది కావాలా లేదండి అయ్యో ఏమండి అయ్యో ఆవిడ ఏమనుకుందో ఏమిటో నేను దానికోసం అనుకుందేమో ఏమండి అయ్యో నేను ఏమీ చేయలేదండి ఏమండో ఏంటా గోపాలం ఏంటలా బాధపడుతున్నావు ఏంటి సంగతి ఏమీ లేదండి ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి రాలేదని ఫీల్ అవుతున్నావా కాదండి మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి మా ఆవిడ అనుకుని వెనక్గా వెళ్ళి గట్టిగా కావలించుకున్నానండి ఆనందం గారు నేను కావాలని కవలించుకోలేదండి ఏదో పొరపాటున ఓకే 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 ఏదో పొరపాటు అయిపోయింది అంటున్నావు కదా దానికి ఉంది చాలా అలా కాదండి ఏదో చీర చూసి పొరపాటు పడి మీ ఆవిడ్ని కావలించుకున్నానే గాని మీ ఆవిడ్ని కావలించుకోవాలని కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదండి ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కానివ్వండి మీ ఆవిడ్ని కావలించుకునేంత సాహసం చేస్తామా చెప్పండి ఆనందం గారు నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు కావలించుకున్నాను 100 సార్లు చెప్తావు నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు కంపన పుడుతుంది అంటే నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదూ నేను ఫీల్ అవటం లేదు గోపాలం ఏం కాదు మీరు ఫీల్ అవుతున్నారు మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది నేను ఫీల్ అవటం లేదు గోపాలం నేను ఒప్పుకోను పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి దద్దమ్మలు గారు దద్దమ్మలు సన్నాసులు చవటలు అయితే పరాయి మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు కానీ మీరు ఆ టైపు కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు నాకు తెలుసు ఓరే నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా ఓకే నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను రా ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డావంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా తింటాను రా వెళ్ళవతలకి ఆనందం గారు ఎంత లేచి ఫీల్ అవ్వకపోతే అంత లేచి మాట్లాడతారు జరిగిన దానికి వాళ్ళ ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో ఇది తెలిస్తే మా ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో ఏమిటో ఆనందం గారి దృష్టిలో బ్యాడ్ ఫీల్ అయిపోయారు రేపటి నుంచి న్యూస్ పేపర్ అడుగుతారు అడగరు బ్యాడ్ లక్ డ్యామేజరా మేనేజర్ అలా పోయి డ్యామేజర్ ఏంటి బాబు నీకు మేనేజ్ చేసే కంటే డ్యామేజ్ చేయడం బాగా తెలుసు నాకు బోర్ కొడుతుందో ఓయా ఈ డెవలప్మెంట్ ఏంటి బాబు 3 వస్తే ఒడే కూర అంటాను మొదటిదంటే అన్నావు కానీ రెండోది మాత్రం అనుభవం నాన్న అనలేక నాకు బోర్ కొడుతుందో బోరు కొడితే ఏం చెయ్యాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది కానీ చెప్పను ఇప్పుడు చెప్పు అబ్బో నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టేసావాయ్ కానీ జీవితాలు అంతేలే ఐసి సరే కానీ ఐడియా ఇవ్వబోయ్ తమరికి బోర్ కొట్టినప్పుడల్లా రాంగ్ నెంబర్లు తిప్పి మొదటి డైలాగులు విసురుతారు కదా ఆ పని మీద ఉండండి అయితే ఒక నంబర్ చెప్పు ఏ నంబర్ చెప్పనబ్బా మా డాడీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు 22/2/1962 హలో అదేంటి నేను హలో అంటే నువ్వు పొలం అంటావు వెరైటీ కోసం అవును బర్త్డేగాను అదేం పని ఏ పని అదే నువ్వు చేస్తున్న పని వయసు రాగానే సరిపోదే కసిది ఉండాలి నేనేం చేస్తున్నాను నీకెలా తెలుసు బెదిరిపోయినని ఠోన్ చెప్తుండే అసలు ఇంతకీ ఎవరా నువ్వు షారూక్ ఖాన్ ఫ్రమ్ బాలీవుడ్ నువ్వే హే షారూక్ నేను రా కాజోల్ని ఓజీ దుంపతకం నువ్వా మన ఇద్దరు యాడ్ చేసిన దిల్వాలా దునియా లే జాయేంగే అద్దరికి వస్తుంది ఐ లవ్ యు కాజోల్ ఒరే షారూక్ అంత స్పీడ్ ఏంట్రా అసలు ఇంతకీ ఏం చదువుకుంటున్నావు నువ్వు సెకండ్ స్టాండర్డ్ 2వ క్లాస్ చదువుకునే బచ్చా గడివి 20 ఏళ్ళు వచ్చి నాతో ఏంట్రా జోకులు ఈ నైట్ టైం ఫోన్లు నేను ఫోన్ చేశాను అనుకో నువ్వు ఎంత చేయాలి అంటే ఓడు ఫోన్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నావా షటప్ యు షటప్ ఆ ఫోన్ కట్ చేయరా ముందు ఫోన్ కదే ఎదురుగా ఉంటే నీ పీక కట్ చేసేవాడిని అంత మగాడివా హమ్ హిందుస్థాన్ మే బడా హీరో షారూక్ ఖాన్ నన్ను చూస్తే అందరికి డర్ మళ్ళీ తిరిగి మాట్లాడితే బాజీగర్ సరే బోర్ కొట్టిన ఫోన్ పెట్టే అంత నీ ఇష్టమేనా ఫోన్ బడా మేనేజర్ ఏంటి బాబు పద వెళ్దాం ఎక్కడికి డాడీ దగ్గరికి డాడీ అక్కడ పెద్దలతో పార్టీలో ఉన్నారు ఇప్పుడే ఫోన్ చేశారు అక్కడికి మనం వెళ్ళకూడదు నువ్వు వెళ్ళి పడుకున్నా షట్ అప్ ఫాలో మీ అదేనండి నా ఇల్లు కొంటాను నాకేం నచ్చలేదు పార్టీ మొదలైనప్పటి నుంచి చెప్పిందే చెప్పి బోరు కొట్టిస్తున్నావు టాపిక్ మార్చు ఓకే 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 చూసావా మీ డాడీ ఎంత హ్యాపీగా ఉన్నాడు ఇంటికి పోయి అడుగుతుంది కానీ పద బాబు ఇంత పని
ఏంటబ్బా తప్పు ఇంటికి పోయిరా. రేయ్, 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 ఏంటిది ఏంటిది రేయ్. కార్తీక్ వచ్చి బరువు తెస్తావంట్రా? అసలు నేను ఎవరు రమ్మన్నారు అక్కడికి? రోజు రోజుకి నీకు పొగరెక్కువైపోతాను. స్కూల్ ఓపెన్ చేసే వరకు అడుగు బయట పెట్టావంటే కాళ్ళు కొడతాను. డాడీ పొద్దున నువ్వు బయటికి వెళ్తుంటే వాళ్ళ డేట్ ఎంత అని అడిగాను. గుర్తుందా? గుర్తుంది అన్న. అదను గుర్తుందా? అయితే ఏంట్రా? రా చెప్తాను. ఇప్పుడైనా గుర్తొచ్చిందా డాడీ? ఇవాళ నా బర్త్డే. నా బర్త్డే రోజు నీతో ఉండాలని అవ్వని పార్టీకి పిల్లలే. మేము నా బర్త్డే సంగతి మర్చిపోయి పార్టీకి వెళ్ళిపోయి నాకు ఆపండి కదా. సారీ నాన్న, వెరీ వెరీ సారీ. పొద్దున ఆడవిడ ఇల్లమ్మని గొడవ చేయటం అవార్డ్ ఫంక్షన్ గుర్తురాలేదు. సారీ. ఇప్పుడు నీ బర్త్డే హ్యాపీగా. నాకేం అక్కర్లేదు. నీకు నాకన్నా పార్టీ ఎక్కువ. అక్కడికి వెళ్ళు. నీకు బోల్ మంది ఫ్రెండ్స్, షూటింగ్ లో బిజీ బిజీ బిజీ. నాకు నా డాడీ నువ్వు ఒక్కడే కదా. అవునా? నువ్వు రాకపోతే కోపం వచ్చి అల్లరి చేశాను. సారీ నాన్న, ఇప్పుడే మా కుసులు గారిని పెద్ద హోటల్కి తీసుకెళ్లి పెద్ద బర్త్డే పార్టీ చేస్తాను, సరేనా? నాకేమద్దు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు హ్యాపీ బర్త్డే చేసుకోను అంతే. ప్రియా, ఏంటండి? అబ్బా ఏంటండి? కౌగిలి. అదే ఇప్పుడేంటని? ఆకలి. ఇప్పుడే కదా టిఫిన్ తిన్నారు. ఆకలి కదరా మొద్దు. ఓహో, మీకు ఆకలి తీరాలంటే ఈ రోజు సాయంత్రం త్వరగా వచ్చేయండి. త్వరగా వచ్చేయటం ఏంటి? నీకోసం షూటింగ్లు మానేమన్నా మానేస్తాను. నేను త్వరగా వచ్చే మంది దానికోసం కాదు స్వామి. ఈ రోజు మన బాబు బర్త్డే. మర్చిపోయారా? మర్చిపోలేదు, అస్సలు మర్చిపోలేదు. వచ్చేస్తారా? బాయ్ బాయ్. సారీరా, బాంబే మోడల్ చరిష్మా కపూర్ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ ఫినిష్ చేయాలి కదా, అందుకే. మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఏంటండి? కారణం కూడా ఆలోచన చేయరు కదా. లేట్గా వచ్చినా ఫీల్ అవునందుకు థ్యాంక్స్. నేనేం ఫీల్ అవ్వలేదండి. కానీ బాబుది ఫీల్ అవ్వాలని కూడా తెలియని వయసు. ఇప్పుడు వాడికి ఆశీస్సులు చాలు, కానీ ఊహొచ్చాక మీ ఆశీస్సులతో పాటు అక్కను చేర్చుకోవడం కూడా కావాలి. అప్పుడు వాడు బర్త్డేకి లేటుగా వచ్చారనుకోండి, నాలా ఊరుకోడు. ఎరా ఇలా ఎక్కడు. ఒక్క విషయం సూటిగా చెప్పరా, కుసులు ఎక్కడ పడుకుంటాడు? వాడు బెడ్రూమ్ లో. ఒంటరిగానా? ఒంటరిగా పడుకోవాలంటే నాకెంతో భయం. అందుకే అమ్మా నాన్న మధ్య పడుకుంటాను. ఐసీ. అలా పడుకోవడం వల్ల ఇంకో లాభం ఉంది తెలుసా? ఏంటిది? ఇద్దర్లో దొరినా కింద పడిపోం. కానీ అదేంటోరా, అర్ధరాత్రి లేచి చూస్తే నాన్న నా పక్కన ఉండటం లేదు, అవతల అమ్మ పక్కన ఉంటున్నాడు. ఎందుకు రాలా? మీ అమ్మ కింద పడిపోతుందని. కుసులుకి ప్రేమని ఆప్యాయతని పంచే ఇంకో మనిషి తోడుంటే మంచిది. ఏంటి నువ్వు అనేది? ఓహో, అయితే నాకు ఇంకో మమ్మీ కావాలన్నమాట. నా ప్రియ చచ్చిపోలేదు, నా జ్ఞాపకాల్లో ఇంకా బతికే ఉంది. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇంపాసిబుల్. నిన్ను పెళ్లి చేసుకోమని ఎవరన్నారు? ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి టీచర్గా అపాయింట్ చేయి. నువ్వు ఉన్నా లేకపోయినా కుసులుకి తోడుగా ఉంటుంది. డాడీకి ఒంటరితనం పోవాలంటే
గుడ్ ఐడియా. వాడు ఒక పెద్ద మోడల్, ఇండియాలోనే నంబర్ 1. వాడి బ్యాక్గ్రౌండ్ లో బిగ్ బిజినెస్ షాట్స్ అంతా ఉన్నారు. మనం ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే పెద్దవాళ్ళ బిగ్ స్టెప్ మన నెత్తి మీద పెట్టి తొక్కేస్తారు. అంతేగా? ఎస్ సార్. వాట్ ఎ బ్రిలియంట్ ఐడియా, వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా. ఐఎమ్ రియల్లీ జీనియస్. వాడికో పెళ్ళ ఉంది, అది చచ్చింది. దాని సమాధి కోసం ఆ స్థలం అమ్మనంటున్నాడు. అవును. ఆ సమాధిని మన కళ్యాణ మండపం చేసేస్తే అర్థం కాలేదు కదా? బ్రిలియంట్ ఐడియాస్ ఇలాంటి స్మాల్ బ్రెయిన్స్ కంత త్వరగా అర్థం కావు. నా స్టెప్ సిస్టర్ ని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే సమాధి కళ్యాణ మంటపం అవుతుంది. అప్పుడు వాడు మన కంట్రోల్లోకి వస్తాడు. అప్పుడు మన అమ్మాయితో పాటు ఆస్తి మొత్తం వాడికే పోతుంది. అవును, ఇట్స్ అ బ్యాడ్ ఐడియా, బేవార్స్ ఐడియా. నాకు ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ఏంటి? ఎందుకు సార్ నన్ను కొట్టారు? ఇంకెప్పుడు నెగిటివ్ గా ఆలోచించుకో. నువ్వు నెగిటివ్ గా ఆలోచిస్తే ఆ థాట్స్ నాకు వస్తున్నాయి. కొట్టినందుకు ఫీల్ అవుతున్నావా? లేదు సార్, బతుకున్నందుకే ఫీల్ అవుతున్నాను. గుడ్. నీ ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఆ స్థలాన్ని సంపాదిస్తాను. ఇట్స్ అ ఛాలెంజ్. కంగ్రాచులేషన్స్ మధు. దేనికి? అవును, 9:30 అవుతుంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేటి? ఇక్కడ ఉండక ఎక్కడ ఉంటాను? అదేమిట్రా, 10ంటికి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇంటర్వ్యూకి రమ్మన్నావు కదా? నేనా? క్యాండిడేట్ నెంబర్ 1 ప్లీజ్. ఇంటర్వ్యూ అన్నారు, ఎవరు లేరేటి? లేకపోవటం ఏంటి, ఆయనే మా బాసు ఇంటర్వ్యూ చేస్తాడు. ఎవరు ఈ పిల్లాడా? హాయ్, పిల్లాడని నన్ను తేలిగ్గా తీసిపారైపోక పెంగాణి మూత మోగిపోద్ది. ఏటాలుకులు ఇంటర్వ్యూ చేయండి. సపోజ్ నీకు మా డాడీకి పెళ్ళనుకో అనుకున్నాను. రాత్రి 10 అయింది, డాడీ ఇంకా ఇంటికి రాలే, అప్పుడు నువ్వేం చేస్తావు? అస్సలు ఆగలేను బాబు, మీ డాడీని చూడకుండా వెంటనే కారు వేసుకుని షూటింగ్కి వెళ్ళిపోతాను. అప్పుడు నన్ను ఎవరు చూస్తారు? ఈ అడ్డమహోడు ఉన్నాడు కదా, చూసుకుంటాడు. షట్ అప్, గెట్ అవుట్. ఇదిగో పాప, ఎంత నోడుదోలు ఉంటే నీకు అస్సలు పెళ్లి కాదు, లైఫ్ లాంగ్ ఒంటరి పోరాటమే. హాయ్, నెక్స్ట్ కమ్ ఇన్. మీరు నాకు నచ్చారు. మీ స్టేటస్, మీ డబ్బు, మీ ఇల్లు అన్నీ నాకు నచ్చాయి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడైనా రెడీ. వాసిని తొత్తర తొండలు ఎత్తుకెళ్ళా. పెళ్లి కొడుకు నేను కాదు, మా బాస్. బాస్ ఇడియట్, ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదా. ఇంత ఇమీడియట్ గా ఈడియట్ అందేంటి? ఫేస్ వాల్యూ. ఓహో, ఇదిగో మాధురి దీక్షిత్. ఆగో ఆగో ఆగో. బాస్, దీని అనాకాని లెవెలే గాని అమ్మయ్యే లెవెల్ మాత్రం కాదు. అంతా విన్నాను, సెంటర్ అవుట్. ప్లీజ్ బయటకు రా, నీ సంగతి తెలుస్తా. అసలు రిక్షా డబ్బులోనే తిప్పుకుంటూ వెళ్తున్నా. నెక్స్ట్. హే డాడీ, డాడీ. డ్యామేజర్. ఎస్ బాస్. ఇంటర్వ్యూ చేసి వేదరం టైర్ అయిపోయా. ఇంటర్వ్యూలో అంతా నువ్వు చేయి. ఓకే, దర్దలు నడిచేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. పదవే గల్లారు. ఎస్, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మిసెస్ మధు. అవ్వకపోతే మిస్ పెంచలమ్మా. అంత డిఫరెన్సా? చూడమ్మా, మా బాస్ కి నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ నువ్వు టక 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 కరెక్ట్ గా సమాధానం చెప్పావు అనుకో, నువ్వు ఇంట్లో ఇల్లాలుగా, వంటింట్లో ప్రియురాలుగా. అయితే నువ్వేనన్నమాట పేపర్లో ప్రకటించింది. అప్పటికి చెప్పండి డాడీ వద్దని, వింటేనా కదగలరు. అవును అంకుల్. వీళ్ళందరినీ పంపించేసిన రూమ్కి రా. కుస్లు, ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ ఇచ్చి ఉండడు. ఇది ఖచ్చితంగా కుస్లు పనే. అవును సార్, నేను ఇవ్వలేదు, నా మీదొట్టు. అయినా నా ఉద్యోగం పోయే పని నేను ఎందుకు చేసుకుంటాను చెప్పండి, నన్ను నమ్మండి ప్లీజ్. ఏమైంది దీనికి? అయ్యో, ఏమైంది? అమ్మో, నేను తాగను. ఏంటి తాగవా? ఇంత కష్టపడి స్మగ్లింగ్ టైప్ లో బీర్ తెస్తే తాగనంటావా? అంటే మేమంతా తాగుపోతావు, నువ్వు మాత్రం పత్తితవా? మేం కూడా ఫస్ట్ టైం తాగుతున్నాంలే. కమాన్, తాగితే ఏమవుతుంది? కిక్ వస్తుంది. ఎక్కువ తాగితే కక్కు వస్తుంది, అంతే. Cheers. Come on. హలో హలో. ఒరే షారు, నువ్వా? ఆడపిల్ల ఇంటి ఏం పని అది? చెప్పని. అదే ఇప్పుడు నువ్వు చేస్తున్న పని. అయినా నువ్వు ఈ టైంలో ఫోన్ ఎందుకు చేసావు? బోర్గటి. బీరేంటి? మేమేం తీయలేదు. జోయ్, బీరంటే నేను బోర్ అంటే నువ్వు బీరు కొడుతున్నావా?
అబ్బా అంత ఓవర్ అయిపోకే. వాడు 2వ క్లాస్ షారు. వింటున్నా వింటున్నా. ఏంట్రా వినేది? అసలు పిల్లలంటే ఎలా ఉండాలి? లవకుశల్లా ఉండాలి తెలుసా? అస్సలు తెలీదులే. తెలియకపోతే రామాయణం చదువుకో. రామాయణం అంటే గుర్తొచ్చింది. రేపు మార్నింగ్ 10 గంటలకి మా క్లాస్మేట్ ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది, తప్పకుండా చూడండి. అదే పని మాకు, మేము చూడం. చూడపోతే నీ బియ్యం బండారం పేపర్లో రాస్తా. టేక్ కేర్. వీడు పిల్లాడు కాదు, పిడుగు. ఆనందం ఇదేం బాలేదయ్యా. బాలేపడమంటే వేడివేడిగా బ్రహ్మాండంగా ఉంటాను. ఇది కాదు నీ ప్రవర్తన. నా మాట్లాడుకుంటున్నారు కదా. నా ప్రవర్తనకి ఏమైందయ్యా? అవును, పాప మా గోపాలంగాడు తెగ కుమిలిపోతున్నాడు. ఆడు క్షమించకూడదు. ఎందుకు? ఆళ్ళావిడనుకుని మీ ఆవిడని కౌగిలించుకున్నట్టు కదా. నేను కావాలని కౌగిలించుకోలేదు, చీర చూసి పొరపాటు పడి ఆనందం భార్యని కౌగిలించుకున్నాను అని నాతో చెప్పి బోర్ని ఏడుస్తున్నాడయ్యా. నీతో చెప్పి బోర్ని ఏడుస్తున్నాడా? ఎక్కడున్నాడు? తిను. నువ్వు తిను. మరి బిల్లు నువ్వు ఇవ్వు. మీరు తినండి, చేస్తున్నారు. ఎలా గోపాలం? అవునండి, చీర చూసి పొరపాటు పడి మా ఆవిడనుకుని ఆనందం గారి భార్యని కౌగిలించుకున్నాను. భూదేవి తోడు. ఒరే ఒరే దరిద్రుడా, చేసిన వెదవ పంచాలక ఇలా మీటింగులు పెట్టి ప్రచారం చేస్తున్నావా? అంటే స్టిల్ మీరు ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారన్నమాట. నువ్వు మా ఆవిడ్ని కౌగిలించుకున్నందుకు కాదురా, నువ్వు ఇలా ప్రచారం చేస్తున్నందుకు. ఇందుకు ఇందుకు ఫీల్ అవుతున్నాను రా. మొత్తానికి మీరు ఫీల్ అవుతూనే ఉన్నారన్నమాట. ఏమిటో ఏదో విధంగా మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేశాను. అంతా నా కర్మ, బ్యాడ్ లక్. మీరేంటి స్టార్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? అడ్రస్ ఎక్కడ? ఎందుకు? ఓసారి వద్దామని. వస్తావా? నమస్కారం. ఈ పూట మన జెమిని ప్రేక్షకులకు ఓ సూపర్ కిడ్ ని పరిచయం చేయబోతున్నాం. సూపర్ కిడ్ అని ఎందుకన్నామంటే ఆలు నేర్చుకునే వయసులోనే రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీతలోని శ్లోకాలను అనర్గళంగా చెప్పగల బాల మేధావి ఈ బాబు. నమస్తే బాబు, నీ పేరేంటి? కుశలు. అదేం పేరు కొత్తగా ఉందే? అసలు పేరు కుశలో, షార్ట్ కట్ లో కుశలు అన్నమాట. ఏం చదువుతున్నావు? నాకు తెలియనవని. చాలా గడుసుగా సమాధానం చెప్తున్నావే. నేను కాస్త గడుచు పిన్నాలండి. అది తెలుస్తూనే ఉంది. అవును, అందరిలాగా ఏ క్లాస్ చదువుతున్నావు అంటే నాకు తెలియని విషయాలన్నీ అని చెప్పావు కదా. మా ప్రేక్షకులకు ఓ శ్లోకం వినిపిస్తావా? తప్పకుండా. ఐకలి కల్మషనాశిని కామిన్ వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత నివారణి మంతనుతే సుమన సవందిత సుందరి మాధవ్ చంచతహోదవి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయ మంజుల భాషిని వేదనుతే జయ జయ హే మధుసూదన కామిని జ్ఞానలక్ష్మి సదా పాలయ మాం. ఇంత చిన్న వయసులోనే శ్లోకాల్ని ఉచ్చారణ దోషం లేకుండా చెప్పావు కదా. ఈ శ్లోకాల్ని నీకెవరు నేర్పించారు? మా మమ్మీ. మీ అమ్మగారిని మాకు పరిచయం చేస్తావా? లేదండి. ఎక్కడికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మరి ఈ శ్లోకాలన్నీ ఎలా నేర్చుకున్నావు? మా మమ్మీ గ్రేట్ సింగర్, ఆల్ ఇండియా రేడియోలో కూడా పాడింది. ఆ క్యాసెట్స్ అన్ని మా ఇంట్లో ఉన్నాయి. అవి విని నేను నేర్చుకున్నా. మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ టాప్ మోడల్, ఇండియాలోనే నంబర్ 1. అయితే మీ డాడీ చాలా బిజీ కదా? అవునండి. మరి మీ డాడీకి నీతో గడపడానికి టైం ఉంటుందా? ఉండదండి, అదే నాకు దిగులు. ఎప్పుడైనా షూటింగ్ నుంచి తొందరగా వస్తే డాడీతో ఆడుకోవాలనుకుంటాను. పాపం డాడీకేమో అప్పుడే మమ్మీ గుర్తొస్తుంది. మా డాడీ మా మమ్మీని ఎంత లవ్ చేస్తారో తెలుసా? అమ్మ సమాధి కూడా ఇంట్లో కట్టించారు. దాని మీద నా ఆత్మ నీ శరీరం ఇక సమాధి కాబడ్డాయి అని కూడా రాయించారు. అంతలో మాట మమ్మీ అంటే. అంటే మీ డాడీ మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? ఆ పెళ్ళి అసలేండి. మా డాడీ వంటతనం చూలేక పెళ్లి చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. మమ్మీ లేకపోవడం పాపం డాడీకి బ్యాడ్ లక్. ఏ స్నేహ, ఏమైంది నీకు? ఏంటి అలా అయిపోయావు? ఒక్కరోజు బతికితే చాలే. ఒక్కరోజు బ్రతకడం ఏమిటే? ప్రేమ లేకుండా 100 ఏళ్లు కాపురం చేయడం కన్నా భార్య చచ్చిపోయినా ఇంకా ప్రేమించే అలాంటి వ్యక్తికి రెండో భార్యగానైనా సరే ఒక్కరోజు బతికితే చాలు. అయితే ఇంకేం అప్లికేషన్ పెట్టు. హలో, ఒరే షారు, నీ ఫ్రెండ్ ఇంటర్వ్యూ చూశాను రా.
చూడే చేస్తావా నేనంతా చెప్పవే. పిల్లలంటే అలా ఉండాలి. వాడిని నాకు పరిచయం చేయవా? ఆడదంటే వాళ్ళ మమ్మీ లాగా ఉండాలి. నీతో పరిచయం చేశానుకో వాడి గ్యారంటీ దెబ్బతింటది. అబే నాకు కదరా. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కుస్లు వాళ్ళ అమ్మ అంత మంచిది. తను పరిచయం చేయమని అడిగింది. అయితే ఓకే. మీ ఫ్రెండ్ ని సాయంత్రం 4 గంటలకి రామాయణకి రామను. కుసులు కూడా ఆ టైంకి వస్తాడే. మరి గుర్తుపట్టడం ఎలా? నీ బొంద కుసులిని తీరో చూసాం కదా, గుర్తుపట్టి పలగించమను. ఓకే ఓకే బాయ్. దీని మాడు వేషాలు వచ్చినట్టుంది. దీని ఫేస్ చూస్తే ఫ్రెండ్షిప్ చేసుకోవాలనిపిస్తుంది. కుసులు మీరు నీ ఫోన్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని. నమస్కారం అండి. నమస్తే. నీ ఇంటర్వ్యూ చూశాక నిన్ను చూడాలనిపించింది. ఎందుకో? నువ్వు, మీ డాడీ, మీ ఆప్యాయతలు, మీ ప్రేమలు నాకెంతో నచ్చాయి. థ్యాంక్స్ అండి. హలో హలో కుస్లు ఇక్కడ ఉన్నావేంటి? ఇదెవరు? ఓ ఇది నీ ఫోన్ ఫ్రెండా? హాయ్ కాజల్, ఐఎమ్ చింటూ. వీడు మాత్రం నన్ను కలజోడు అంటాడు. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఒరే షారు, ఇంత డ్రామా ఆడి నన్ను కూల్ చేస్తావా? నిన్ను కూల్ అయితే అయ్యాను గాని నువ్వు నాకు భలే నచ్చావురా. ఎందుకో కానీ నువ్వు నాకు నచ్చావు. అయితే ఈ క్షణం నుంచి మనిద్దరం ఫ్రెండ్స్. ఓకే డాడ్. ఏంటి పేరు అంత అసహ్యంగా పెట్టావు? మా ఇల్లు నచ్చలేదా? అస్సలు నచ్చలేదు. ఏ నీటిగా ఉందిగా. అందుకనే నచ్చలేదు. నీ ఏజ్ ఎంతరా? 6. 6 ఏళ్ల పిల్లాడి ఇంట్లో ఉంటే ఇల్లు ఇంత నీట్ గా ఉండొచ్చా? ఏ ఉండకూడదా? అస్సలు ఉండకూడదు. అది పగలగొట్టి చెప్తా. పట్టుకో. శబాష్. ఇల్లు అంటే ఇలా ఉండాలి. తప్పుకో 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 తప్పుకో. అది ఇంకేం చెప్పకు. నువ్వు మిల్లీమీటర్ అందిస్తే 10 కిలోమీటర్లు లాగేస్తా. టింగ్ టింగ్. అది కుచ్చు 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 కుచ్చు. కు కు కు. కుచ్చు 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 కు. ఇక్కడ హే యు. ఉన్నట్టుండి ఇంట్లో సౌండ్ ఏంటి? కుసులు తీసుకొచ్చి తన డుసులు అవ్వలేదు కదా. కుసులు అమ్మో మా డాడీ చూస్తున్నాడు. మా డాడీ చూస్తున్నాడు. కుస్లు ఐడియా. ఈ ప్లేట్ గట్టిదో మీ డ్యామేజ్ బుర్ర గట్టిదో టెస్ట్ చేస్తుందావా? అయ్యో ఏంటో తిన్నా. నువ్వేంటమ్మా? ఏం నువ్వు చేస్తున్న పని? నేను చెప్తానండి. మేనేజర్ ప్లేట్లు పగలు కొడుతున్నాడు. అప్పుడు కుస్లు నేను ఫోన్ చేసి డాడీకి చెప్తానంటే అయితే ఫోన్ కూడా పగలు కొడతాను, నువ్వు ఫోన్ ఎలా చేస్తావని ఫోన్ పగలు కొడుతున్నాడండి. అబద్ధం అబద్ధం బాబు. అమ్మ తోడు. నువ్వెవరు? నా ఫ్రెండ్ డాడీ పేరు స్నేహ. హలో. స్నేహ నాతో పాటు మన ఇంట్లో ఉంటుంది. మన ఇంట్లోనా? అవును. నీ ఫ్రెండ్స్ వస్తే మన ఇంట్లో ఉంటుందా? వాళ్ళు మగాళ్ళు. ఆడపిల్లనని సందేహిస్తున్నారా అండి? ఆడపిల్లనే కాని అల్లరి పిల్లని కాదండి. చిలిపిదాన్నే కాని చిల్లరదాన్ని కాదండి. చూసేందుకు పుష్టిగా కనబడతానే గాని పిడికడంత అన్నమే తింటానండి. తిన్న తిండికి ఉన్న శక్తి అంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తానండి. అంటే కుస్లుకి చదువు చెప్పడం, కుస్లుతో ఆడుకోవడం, ఇంకా ఇంట్లో మనిషిలాగే కలిసిపోతానండి. బాబు ఈ పిల్ల చాలా మంచిదని నేను సర్టిఫై చేస్తున్నాను. ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి టీచర్గా అపాయింట్ చేయి. నువ్వు ఉన్నా లేకపోయినా కుసులుకు తోడుగా ఉంటుంది. ప్లీజ్ డాడీ, ఒప్పుకో డాడీ. అలాగే. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. డోంట్ టచ్ మీ. లుక్, నువ్వు కుస్లు ఫ్రెండ్వి, నా ఫ్రెండ్ కాదు. ఇంకెప్పుడు నన్ను టచ్ చేయకు, అర్థమైందా? బీ ఇన్ యువర్ లిమిట్స్. ఇంత టచ్ చేస్తే ఏమైపోయిందో. జీవితాలు అంతేలే. అప్పుడేమో ఆ గుర్రం అలా వెళ్ళి కింద పడిపోయింది. ఇంకా కబుర్లు రేపు చెప్పుకుందాం గానీ గుడ్ నైట్. గుడ్ నైట్. రే గుడ్ నైట్. గుడ్ నైట్. అబ్బా గుడ్ నైట్ రా. తెల్లారే వరకు గుడ్ నైట్ అంటూనే ఉంటావా? అది కాదురా, దోమలు కుడుతున్నాయి. గుడ్ నైట్ కావాలని అడుగుతున్నాను. డాడీ రూమ్ లో ఉంటుంది, వెళ్ళి తెచ్చుకో. తంతాడేమో. అందుకునే నేను నెలమన్నాను గుడ్ నైట్. అమ్మో నేను వెళ్ళను.
ఈ దోమల చేత కుట్టించుకోవడం కన్నా ఆయన చేత తిట్టించుకోవడం బెటర్. లుక్, నువ్వు కుస్లు ఫ్రెండ్వి, నా ఫ్రెండ్ కాదు. ఇంకెప్పుడు నన్ను టచ్ చేయకు, అర్థమైందా? బీ ఇన్ యువర్ లిమిట్స్. ఏం నువ్వు చేస్తున్న పని ఏంటే? హంటింగ్ అంటే తెలియనట్టు అడుగుతారేంటి? వేటాట. మీ లుంగిలోకి చీమ దూరింది, మిమ్మల్ని టచ్ చేయొద్దన్నారుగా, అందుకని లుంగి పైకెత్తి ఉఫ్ ఉఫ్ అని ఊతున్నాను. గెట్ అవుట్. చీమ కుడుతుంది. చీమ కుట్టింది. డాడీకి మమ్మీ అంటే చాలా ఇష్టం. నాకు చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టమో మమ్మీకి పూలు అంటే అంతే ఇష్టమట. నాకు చాక్లెట్స్ ఈరోజు మర్చిపోయినా మమ్మీకి డైలీ పువ్వులు ఇవ్వడం మర్చిపోరు డాడీ. లక్కీ మమ్మీ కదూ. బా ఏంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఇదో తీసుకో. నీ బతుకు చెడ. నన్ను బావాని పిలిచే అర్హత నీకు లేదురా. ఎందుకు ఒట్టిపుడి తిరిగిస్తా? గోపాలం గాడు నీ పెళ్ళాన్ని కౌలించుకున్నట్టు కదా. ఈ విషయం నీకు కూడా చెప్పాడా? వేదవ జన్మ, సిగ్గుండాలరా. పైగా వాడాల కౌలించుకున్నందుకు నేనే ఫీల్ అవటం లేదన్నావుట. ఏం బతుకురా నీది? రేయ్, పరాయ మగవాడేవాడైనా పెళ్ళాన్ని కౌలించుకుంటే కత్తి తీసుకొని కసా 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 పడవలసింది పోయి నేనే ఫీల్ అవటం లేదు అన్నావుట. ఈ విషయం నీకు చెప్పాడా? అవును, మీరేగా ఆ రోజు నువ్వు నా పెళ్ళాన్ని కావలించినందుకు ఫీల్ అవ్వటం లేదు, కానీ ఆ విషయాన్ని ఊరంతా ప్రచారం చేసినందుకు మాత్రమే ఫీల్ అవుతున్నాను అన్నారు. అన్నారా లేదా? కమ్ టు ది పాయింట్. అంటే ఏంటి అర్థం? చేసిన వెధవ పని ప్రచారం చేస్తున్నాను కానీ నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఆనందంతో పొంగిపోతున్నానని అర్థం. నేను అదే అనుకున్నాను. అదే అనుకున్నావా? అదే అనుకున్నావా? నువ్వు అదే అనుకున్నావా? నువ్వు అదే అనుకున్నావా? అరే చెప్తున్నాను, ఈ రోజు నుంచి జాగ్రత్తగా విను. నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను 100% ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవటం లేదని ఎవరికైనా చెప్పావంటే నీ పొట్ట కోసి పేగులు తీసి మెళ్ళ వేసుకుని డంగని ఏ రంగం వేస్తాను. పద బావా, పద. అమ్మయ్యా, ఇంతకాలం ఆనందం గారు ఫీల్ అవ్వటం లేదేమో అని నేను ఫీల్ అయిపోయాను. కానీ ఇప్పుడు ఆయన ఫీల్ అవుతున్నారని తెలిసి సంతోషించాను. కానీ ఆయన ఫీల్ అయ్యేలా చేసేందుకు మాత్రం బాధగా ఉంది. ఏమిటో అంతా నా బ్యాడ్ లక్. లుక్ మిస్టర్ మధు, నీ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్ను ఎలా అప్రోచ్ అవటమా అని ఆలోచించి నీతో నెగిటివ్గా కన్నా కూడా పాజిటివ్గా అప్రోచ్ అవటం బెటర్ అనిపించి వచ్చాను. నువ్వు ఎలా అప్రోచ్ అయినా నా నిర్ణయంలో మార్పు లేదు. నేను నా స్థలం అమ్మను. నెగిటివ్ ఆన్సర్లు వద్దు, నేను తట్టుకోలేను. నా పనితో నెరవేరకపోతే నాకు పిచ్చెక్కుతుంది. గో టు హెల్. మిస్టర్ మధు, నిన్నెలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. ఇంజనీర్ సార్, జరగబోయే ఘోరం నువ్వు చూడలేవు. కళ్ళు మూసుకో. ఇప్పుడైనా ఒప్పుకో. నేను అమ్మను. ఇంత పాజిటివ్గా అడుగుతున్నా స్టిల్ అదే ఆన్సరా? ఎస్. మధు, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను ఒక పెద్ద క్రాక్ని, అంతగా నమ్మించిన పెద్ద క్రోక్ని. నువ్వు ఎవడవైతే నాకేంటి? గెట్ అవుట్.
ఇంజనీర్ కళ్ళిద్దరు అంతా విన్నావా? వినబడింది సార్. ఏం జరుగుంటుందో ఊహించావా? ఆడియోను బట్టి వీడియోని ఊహించాను సార్. నెగటివ్ గా ఊహించావా, పాజిటివ్ గా ఊహించావా? పాజిటివ్ గా ఊహించాను సార్. అంత నెగిటివ్ గా జరిగిందిరా. ఇంత అవమానం జరిగిన తర్వాత నువ్వు బతికుండటం అనవసరం. ఆత్మహత్య చేసుకో. రాణి గారు, మీరు ఇక్కడ నుంచి అలా చూస్తూ నిలబడ్డారు. ఇంతలో హీరో గారు అలా దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూసి ఏమండి కొంచెం దూరంగా జరుగుతారా? నువ్వేవాడు బే, ఇది నా ఏరియా, నా ఇష్టం వచ్చిన చోట నిలబడతా. మధు, ఆ ఇంటితో నీ సెంటిమెంట్ నాకు తెలుసు. అమ్మమ్మని సలహా ఇవ్వలేను. ఏ మిస్టర్, వన్ మినిట్ డైరెక్టర్. ఏయ్ ఏంటి గొడవ? వచ్చాడండి పెద్ద హీరో. నువ్వు స్క్రీన్ మీద హీరో ఏమో గానీ ఇక్కడ కాదు. సరే సరే గొడవద్దు ప్లీజ్. చదే దీన్ని బుక్ చేసుకుంటానికి వచ్చాను. ఆర్టిస్ట్ అంటే నీకు అంత చీప్ గా ఉందా? ఇంకొకసారి ఆ మాట మాట్లాడే చెప్పు తీసి కొడతా. చెప్పు తీసుకుంటా. చెప్పు తీసి కొట్టి వెండి కొట్టావు. మధుబాబు పొద్దు నుంచి కుసులు బాబు కనిపించట్లేదు. ఏమన్నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు? అందరికి ఫోన్ చేశాను, ఎక్కడా లేడు. స్నేహ ఎక్కడ ఉంది? ఆ అమ్మాయి కనిపించట్లేదు బాబు, నాకేదో కంగారుగా ఉంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. అంటే మనం ఇంకా తిరిగి రామా? ఎందుకు రా, వస్తాం పద. మరి మమ్మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంకెప్పుడు రాదని డాడీ చెప్పాడు. అదా, మమ్మీ అయితే డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మనం గుళ్ళో ఉన్న దేవుడికి దండం పెట్టుకోవడం కోసం వెళ్తున్నాం. తేడా ఏంటి? గుళ్ళోకైతే మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి వెనక్కి రావచ్చు. అదే దేవుడి దగ్గరకైతే ఆయనకి ఇష్టమైనప్పుడే పిలుస్తాడు, మళ్ళీ తిరిగి రావటం కూడా ఆయన ఇష్టమే. అర్థమైంది. ఏమర్థమైంది? దేవుడు పిలిచాడు కాబట్టి మమ్మీ వెళ్ళింది. దేవుడు పంపిస్తే కానీ రాదు కదూ. నో, తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అదే చెప్తానరా. ఎప్పుడంటే నువ్వు, నేను, మీ డాడీ కలిసి గుడికొస్తాం. ఇలా మెట్లెక్కుతూ ఉంటాం. అప్పుడు మీ మమ్మీ పైనుంచి వస్తుంది, నిన్నెత్తుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. అదిగో గంట కూడా మోగింది. అంటే మీ మమ్మీ తప్పకుండా పంపిస్తానని దేవుడు చెప్తున్నాడు. నిజంగా? నిజంగా. డాడీకి నువ్వంటే ఇష్టం లేదు కదా, మరి మనతో కలిసి వస్తారంటావా? ఆ రోజు వస్తే తప్పకుండా వస్తారు. అరే కుసులు, ఏంట్రా? ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలరా. ఏంటది? ఒక లెటర్ రాయాలి. లవ్ లెటరా? ఇంచుమించు అలాంటిది అనుకో. మీ డాడీ నువ్వెంత లవ్ చేస్తున్నావో మాటల్లో చెప్పలేవు కదా, అందుకే ఒక లెటర్ రాయాలి. గుడ్ ఐడియా. నీ బుర్ర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది. ఏం రాయాలో చెప్పు. డియర్, నువ్వంటే నాకెంతో ఇష్టం. ఎంత ఇష్టమో ఎందుకు ఇష్టమో డైరెక్ట్ గా చెప్పలేకే ఈ లెటర్ రాస్తున్నాను. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఇష్టం లేకపోయినా నన్ను ఒక ఫ్రెండ్లా అయినా చూడొచ్చుగా. లేని అమ్మను నువ్వెంతగా లవ్ చేస్తున్నావో నాకు తెలుసు. దాంట్లో 100వ వంతు ప్రేమైనా నా మీద చూపిస్తే నా జన్మ ధన్యం అవుతుంది. రాసావా? జన్మ జన్మలకి నువ్వే నాకు కావాలి. అంత బరువులా అవసరమా? అబ్బా రాయరా. నీ ప్రేమ కోసం, అనురాగం కోసం, ఆప్యాయత కోసం, వాత్సల్యం కోసం. ఇంకేనా కోసాలు ఉన్నాయా? లేవు. కుస్లు అని సంతకం పెట్టు. కుస్లు ఫినిష్. ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీకి ఇస్తా. ఇప్పుడొద్దు, నేను వెళ్ళాకివ్వు. ఎందుకలా? కొన్ని జీవితాలు పద పోదాం, వాన చెట్టుంది. ఎక్కడికి వెళ్ళారు? నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్ళారు? కుష్లు సరదాగా బయటికి వెళ్దామంటే. ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోవడమేనా? డాడీ మరేమో. వాడిని లోపల తీసుకెళ్లి తల దుడిచి డ్రెస్ చేంజ్ చేయండి. ఆగో, వాడు అడిగాడే అనుకో, నీకు బుద్ధుండక్కర్లా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అది డోంట్ టాక్. కుస్లు అడిగాడు కదా, నువ్వు ఎవరో కూడా తెలుసుకోకుండా ఇంట్లో ఉండిచ్చాను. వాడికి పాఠాలు నేర్పుతావు అనుకున్నా గానీ ఇలా బలాదూరు తిప్పి పాడు చేస్తావు అనుకోలేదు. అది కాదండి. నువ్వేం చెప్పినా నేను విన్నావు.
నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అవుట్, గెట్ అవుట్. ప్లీజ్ నా మాట వినండి. మర్యాదగా వెళ్ళకపోతే మెడబెట్టుకుని బయటికి గంటాల్సి వస్తుంది. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. నువ్వు ఎన్నైనా చెప్పు, స్నేహాన్ని ఇంట్లోంచి పంపించేయడం తప్పు. అమ్మాయి వల్ల నేను చాలా టెన్షన్ పడ్డా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి ఏ తప్పు చేయని ఆ పిల్లని ఇంట్లోంచి పంపించేశావు. కొన్ని జీవితాలు అంతే. నోరు మూసుకుని తినరా. నోరు మూసుకుంటే ఎలా తినాలి? ఇదేమిటి, ఎంత గోకినా దురద పోవట్లేదు? ఆహా, ఇప్పుడు సమ్మగా ఉంది. ఏమైందిరా? దామ కొట్టింది. అంత గట్టిగా కొడితే ఎంత సున్నితంగా తగిలింది ఏంటి? ఎరం చేత కొడితే అంత లైట్ గా తగులుతుంది. స్నేహ చెప్పింది. వాడు చెప్పింది కరెక్ట్. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నంత కాలం ఇల్లంతా కళకళలాడిపోయింది. నా మాటిని ఆ అమ్మాయిని తీసుకురారా. వీడు అసలే కోతి, దానికి తోడు ఆ కొండ ముచ్చుని తీసుకొస్తే వీడు ఇంకా చెడిపోతాడు. కరెక్ట్ కరెక్ట్ సార్. అమ్మాయి తెగ ఫాస్ట్. నాకే కన్ను కొట్టింది. నేను నీకెప్పుడు అనుకుంటాను. ఏయ్, బయటికి రా. నేను ఇంట్లోంచి వెళ్ళిపోమంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? సిగ్గులేం జన్మ కదా. వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో. వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలేనో మీ అందరికీ తెలియాలంటే మీకు ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. అప్పుడు గోదావరికి వరదొచ్చింది. వరద నీరు రోడ్డు మీదకొచ్చింది. మా డాడీ పారిపోతున్నారు. వరద వెంట పడుతోంది. అంతలో రోడ్డు మీద ఎదురుగా రైలు వస్తుంది. రోడ్డు మీద రైలా? అవును, పట్టాలు తప్పి రోడ్డు మీదకి వచ్చిందట. వెనక వరద, ముందు రైలు. వెనక వరద, ముందు రైలు. తర్వాత అంతలో పైనుంచి విమానం కింద పడిపోతుందట. వెనక్కి వెళ్తే వరద, ముందుకెళ్దామంటే రైలు, ఉన్న చోట నిలబడదామంటే విమానం కింద పడిపోతుంది. అంతే, మా డాడీ చెంగున పక్కన పొలాల్లోకి దూకేశారు. బతికాడా? ఎక్కడండి, అప్పుడు తాచుపాము కరిచేసింది. పాము కరవడం ఏంటి, వరద నీరు ముంచేసింది, రైలు గుద్దేసింది, విమానం మీద పడిపోయింది. ఆ రకంగా మీ డాడీ చచ్చిపోయాడు. అవును. ఏం కట్టు కదల్లా తల్లి. కట్టు కథ కాదండి, కష్టాలు కదా. మా డాడీ పోయాక నా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అన్నట్టు మీకు తెలియదు కదూ, మా డాడీకి నేను రెండో భార్య కూతుర్ని. మొదటి భార్య అంటే చచ్చిపోయిన మా పెద్దమ్మకు కొడుకున్నాడు. వాడు ఆస్తంతా తనే కాజేయాలని, నన్ను కాగితాల మీద సంతకం పెట్టమని చిత్రహింసలు పెడుతున్నాడు. ఆ బాధలు భరించలేక ఇంటి నుంచి పారిపోయి ఇక్కడికొచ్చి తలదాచుకున్నాను. ఎంత జాలి కదమ్మనిది. షటప్. సారీ. అంతా అబద్ధం, నేను నమ్మను. మధు, ఈ అమ్మాయి చెప్పింది అబద్ధమే అనుకున్నా, తను వచ్చాక కుసులు హ్యాపీగా ఉన్నాడన్న నిజమే కదా. ఉండని రాదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను కూడా డాక్టర్ గారికి ఓటేస్తా. ప్లీజ్ డాడీ. ఆల్ రైట్, కుస్లు స్కూల్ రీఓపెన్ అయ్యే వరకు నేను ఇంట్లో ఉండొచ్చు. ఆ తర్వాత వెళ్ళిపోవాలి. థ్యాంక్స్ అండి. ఈ మాట షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాలనుంది, కానీ తాకితే తంతారేమోనని. అబ్బా, ఎందుకు అంత కోపం? కొన్ని జీవితాలు అంతే. ఏంటిది? 2-in-1 టానిక్. అది సరే, ఈ గ్లాసులు ఏంటి? నాకు సంతోషం వచ్చింది. నాకు బాధ వచ్చింది. నీకు బాధ ఏంట్రా? మీ డాడీ పచ్చితాపోతూ మీ డాడీ చేత 2-in-1 తాగడం మానిపించలేవు అని నాతో పందెం కాసింది. నువ్వు తాగడం మానవు, నేను ఓడిపోతాను. ఓడిపోతే బాధే కదా. బాధ వస్తే టానిక్ తాగాలి కదా, అందుకే. అంటే నా మీద నాకు కంట్రోల్ లేదనుకుంటున్నావా? కుసులుని గెలిపించి వాడిని హ్యాపీ చేయడం కోసం ఈ పూటకి నేను తాగడం ఆపేస్తున్నాను. పదండి భోజనానికి. డాడీ నువ్వు ఇంత హ్యాపీగా నవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఏడ్చేవులే గాని తిను. అడుగు. ఓకే డాడీ, నాది చిన్న బ్రెయినే కానీ దాంట్లో ఎన్ని టాప్స్ ఉంటాయో తెలుసా? ఏంటి నాన్న? మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ లాగా నువ్వు సైకిల్ మీద తిప్పించాలి, జూకి తీసుకెళ్ళాలి, ఐస్ క్రీమ్ కొనిపెట్టి నువ్వే తినిపించాలి. ఏంటో అన్ని లాంటివే. ఇవన్నీ ఎరిగేపాలంటావా? షూర్, రేపే నేను సైకిల్ మీద తిప్పుతాను, జూకు తీసుకెళ్తాను,
ఐస్ క్రీమ్ తినిపిస్తాను. ఓకే? థ్యాంక్ యూ డాడీ. నాకు కూడానా? షట్ అప్. నా ఫేస్ చూస్తే మీ డాడీకి ఎప్పుడు తిట్టాలనిపిస్తుందేంట్రా? కొన్ని జీవితాలు అంతేలే. తొందరగా కానివా, జిప్పెట్టుకో. ప్రతి వాడు వస్తాడు సినిమాలు చూడడానికి. రే ఏం బాలేదు రే. ఒరే అనంత్, నువ్వా? బాగాలేకపోవడం ఏంట్రా? ఇంటర్వెల్ వరకు అయిపోయింది కదా. సినిమా కాదురా, ఆ ఆ గోపాలం గాడు. ఆ గోపాలం గాడు వస్తున్నాం. ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతుంటే కొంత రమ్మంటే అది కాదురా, ఆ గోపాలం గాడు మీ ఆవిడ్ని కౌగులించుకున్నందుకు ఫీల్ అవుతున్నానని ఓసారి, ఫీల్ అవట్లేదని ఓసారి చెప్పి మరి హింసిస్తున్నాడు కదరా. నేను హింసిస్తున్నాను. ఫస్ట్ నేను కావాలనుకున్నప్పుడేమో మీరేమీ ఫీల్ కావటం లేదు అన్నారు. ఆ తర్వాత ఏమో ఫీల్ అవుతున్నాను అన్నారు. దేనికైనా ఓ డెసిషన్ పాడు ఉండద్దా ఏమిటి? అసలు మీరు ఫీల్ అవుతున్నారో అవటం లేదు తెలియక నేను తెగ ఫీల్ అయిపోతున్నాను. నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు ఏంటండి, ఏం జరిగింది? నేను వివరంగా చెబుతాను కదండి. ఇప్పుడు వాళ్ళ మెసేజ్ ఉంది కదా. మీరేంటి సార్ పర్సనల్ మ్యాటర్స్ ఏంట్రా? వివరంగా చెప్తావా? ఒరే దరిద్రుడా, మనశ్శాంతి కోసం సినిమా కనిస్తే ఇక్కడ కూడా ఈ రేంజ్ లో హింసిస్తున్నావేంట్రా? ఒరే ఇంతకంటే నా పెళ్ళాన్ని పాడు చేసిన ఫీల్ అయ్యాడు కదరా. చూసారా, మీరు ఇంకా ఆ విషయం మర్చిపోలేదు, ఫీల్ అవుతూనే ఉన్నారు. నేను ఇంకా ఫీల్ అవుతున్నానా? రే అయ్యో. సీను, అమ్మా ఆ రూమ్ ఎప్పుడు తాళం వేసి ఉంటుందేంటి? ఏమోనమ్మా, నేను కొత్తగా చేరాను, నాకు తెలవదు. ప్రియా 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 ప్రియా. ఎందుకు వచ్చావు ఈ గదిలోకి? ఎందుకు వచ్చావు? చూద్దామని. ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఇది గది కాదు, గుడి. ఎన్నో అనుభూతుల్ని, అనుభవాల్ని, ఆప్యాయతల్ని, అనురాగాల్ని పంచించిన గుడి. ఇదిగో ఇక్కడే నా ప్రియ నేను ప్రేమ కొత్త అర్థాలు చెప్పుకున్నాం. ఈ గదిలోకి వస్తే నిద్ర మా దగ్గరికి వచ్చేది కాదు. మా మనసులో శరీరాలు కలిసింది కూడా ఇక్కడే. ఇక్కడే గుండెల నిండా నింపుకున్న నా ప్రేమని బాబు రూపంలోకి మార్చి, ఇదిగోనండి మీ ప్రేమ అంటూ బాబుని నా చేతిలో పెట్టింది. ఇక్కడే నాకే చిన్న కష్టం వచ్చినా నా ప్రియ ఒడిలో పడుకునేవాడిని. తను నన్ను లాలించి, బుజ్జగించి, ఓదార్చి, ధైర్యం చెప్పి, నా ప్రియ లేని గదిలోకి నేనే ఇంతవరకు రాలేదు. అలాంటిది మా మ్యారేజ్ డేకి నేనే గది అలంకరించాను. నా భార్యను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. బట్ నా ప్రియ ఈ గదిలోకి రాకుండానే మ్యారేజ్ డే కూడా లేట్గా వచ్చే ఈ మనిషితో కాపురం చేయడం నా వల్ల కాదు బాబు అనుకుంటున్నావు కదా? అటు కాదు ఇటు. నన్ను
ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు లోపలికి వెళ్ళారు? నేను వస్తున్నాను, నువ్వు లోపలికి వెళ్తున్నావు. పెళ్లి రోజు నువ్వు ఒక్కదానివే గ్లామర్ గా ఉంటే ఎలా? నేను కూడా గ్లామర్ గా తయారవుదామని బాత్రూమ్ లో దూరేశాను. ప్రియా, ఏంటి ప్రియుడా? దేవుడు నిన్ను ఎలా సృష్టించాడో తెలుసు? ఎలా ఏముంది, అందరిలాగానే కాదు. మరి నిన్ను పుట్టించినప్పుడు ఇంత అందమైన అమ్మాయికి మంచి మనసు ఉంటే బాగుంటుందని కాస్త మనసు డోసు ఎక్కువ వేసాడు. ఇంత మంచి మనసున్న అమ్మాయి ఇంకాస్త అందంగా ఉంటే బాగుంటుందని అందం డోసు పెంచాడు. ఇలా అందం డోసు ఎక్కువైందని మనసు డోసు ఎక్కువైందని అందం డోసు పెంచుకుంటూ పోయాడు. చివరికి దేవుడి దగ్గర అందం మంచితనం రెండూ అయిపోయి అయ్యో తర్వాత నా కౌగిట్లోకి వచ్చేసాయి. ఏంటి కవిత్వ అలకబోస్తున్నారు? మూడ్ అలాంటిది. పద. ఎక్కడికి? అమృతం అయితే దోశలతో తాగొచ్చు, అందాన్ని కౌగిలితోనే తాగాలి. నథింగ్ డూయింగ్. ముందు ఫుడ్ తినాలి. ఈ రోజు పనోళ్ళందరినీ పంపించేసి మీకు ఇష్టమైన వంటలన్నీ నేనే వండాలి. పదండి ప్లీజ్, పదండి. అయ్యో ఏంటండి ఇది? ఏదో చిన్న దెబ్బ తగిలిందిలే. ఇంత గీరకపోతే చిన్న దెబ్బ అంటారు ఏంటండి? ఉండండి, బ్యాండేజ్ తెస్తాను. అవసరం వచ్చినప్పుడు ఏమీ ఉండవు. మీరు భోజనం చేస్తూ ఉండండి, నేను వెళ్ళి బ్యాండేజ్. ఇంత చిన్న దెబ్బకి అంత కంగారు పెడతావేంటి? చిన్న దెబ్బైనా పెద్ద వైద్యం చేయాలండి, లేకపోతే సెప్టిక్ అవుద్ది. మెడికల్ షాప్ దగ్గరలోనే ఉంది కదా, నేను వెళ్ళి బ్యాండేజ్ తెస్తాను, మీరు భోజనం చేయండి. ప్రియా, మీరు ఉండండి. ఏంటిది? హలో మధు, మధు, నేను చెప్పేది కంగారు పడకుండా విను. ప్రియకి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంట్? అవును. నువ్వు ఒకసారి అర్జెంటుగా ఇక్కడికి రా. ప్రియకి ఎలా ఉంది? నా ప్రియ చచ్చిపోలేదు, నా ప్రియ బ్రతికే ఉంది. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుక్షేవేంద్రియే ప్రతిదిష్టతి. బాబు ఆనందం, అయ్యా, ఇకనైనా నీకు మంచి బుద్ధులు రావాలని, మంచి ఆలోచనలు కలగాలని ఆ అమ్మవారిని వేడుకో. నాకెప్పుడు చెడ్డ ఆలోచనలు రాలేదు పంతులు గారు. చా ఊరుకో. పరాయి మగాడు నీ భార్యని పాడు చేసినా ఫీల్ అవని దరిద్రపు స్థితికి చేరుకున్నావట. అలా చేరుకోవడం తప్పు కదా. ఇంత జరిగినా నీ ఆలోచనలు పెడదావు పట్టకూడదనిన్ని, నువ్వు సక్రమ మార్గంలో నడవాలనిన్ని పాపం ఎలా ప్రార్థిస్తున్నాడో చూడతను. అతను ఇతనా? ఒరే గోపాలం, నేను ఏదో అంటే దానికి నువ్వు ఏదో అనుకొని నానార్థాలు విపరీతార్థాలు టీకా తత్పర్యాలు తీసి సాక్షాత్తు గుళ్ళోనే కుళ్ళబోస్తారా? ఒరేయ్, ఈ రోజు నుంచి చెప్తున్నాను విను. నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నావని ఎవరితోనో చెప్పినా, నేను మాట్లాడిన మాటలకి డబుల్ మీనింగ్లు తీసినా నీ పెళ్ళాన్ని రేప్ చేస్తాను. చూసారా, మీరు ఆ విషయంలో ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు. ఏమిటో అంతా నా కర్మ. బ్యాడ్ లక్. చేసుకున్న వాళ్ళకి చేసుకున్న. మీ అడ్రస్ చెప్పడం లేదు ఏంటమ్మా? అడ్రస్ కావాలా? దా చెప్తాను.
స్నేహ స్నేహ ఈ గాజులు కొనవా? మట్టి గాజులా? నాకు ఇష్టం లేదు. మా మమ్మీకి మట్టి గాజులు అంటే చాలా ఇష్టంట. మా డాడీ చెప్పారు. అలాగా? అయితే నాకు చాలా ఇష్టం. కలర్ కో డజన్ ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఎవరన్నా ఎంతకాలం తప్పించు తిరుగుతావే? ఎవరే మీరు? ఏంటి దద్దర్యం? ఎవరు మీరు? పరా ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటానికి ఎంత ధైర్యం రా మీకు? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? నా చెల్లెలు. నిజమా? కాదు అని నెగిటివ్ డైలాగ్ చెప్పదు. ఎందుకో తెలుసా? అది నిజం. పరా. అమ్మా శ్రేహ, ఇంట్లోంచి పారిపోయి ఎక్కడో దాక్కుంటా కనుక్కోలేని అనుకున్నావా? అయినా ఎక్కడా ప్లేస్ లేనట్టు మధుగడలే దొరికిందా నీకు? బాబు నేను నీకు సవత్తల్లిని అయినా సొంత కొడుకులా పెంచాను. నేను కాదా నాన్న? అనలేదే. మరి సొంత చెల్లెల్లా చూసుకోవాల్సిందేంది? ఎందుకు బాబు ఇన్ని హింసలు పెడుతున్నావు? ఎందుకో ఆస్తంతా దీని పేరు రాసి చచ్చిపోయిన నీ మొగుడిని, అదే నా బాబుని అడుగు. నీకు కావాల్సింది ఆస్తే కదా, ఇప్పుడే ఈ క్షణమే ఆస్తంతా నీకు రాసిచ్చేస్తాను. అమ్మా నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాం. ఏం చేద్దాంటావు? ప్రొసీడ్ సార్. ఎందుకు సార్ కొట్టారు? అంత పాజిటివ్ గానే ఉందిగా. ఆస్తి రాసిస్తానంత వరకు పాజిటివ్ గానే ఉంది, కానీ ఇంట్లోంచి వెళ్ళిపోతానని చిన్న నెగిటివ్ టచ్ ఇచ్చింది. కొట్టినందుకు ఫీల్ అవుతున్నావా? లేదు సార్, అలవాటైపోయింది. లుక్ మై డియర్ సగం చెల్లి, నీకు చెప్పనే లేదు కదూ. చంద్ర చూడమ్మా, వీడికి నువ్వంటే చాలా ఇష్టం. అందుకే వీడితో నీ పెళ్లి ఫిక్స్ చేశా. ముహూర్తం కూడా పెట్టించాను. చిచ్చి, వీడిని పెళ్లి చేసుకోవడమా? ప్రాణం పైన నేను చేసుకోను. నో మోర్ డిస్కషన్స్. నువ్వు వీడిని పెళ్లి చేసుకుంటున్నావు, దట్స్ ఆల్. పోలావలకే తీసుకెళ్ళు. ఇంజనీర్ సార్, ఇది ఇంట్లోంచి పారిపోయింది అనుకో. చెప్పండి సార్. నేను నీ చెల్లెల్ని ఎత్తుకుని ఊటీ పారిపోతా. ఈ గోపాలం గడ ఒకటి నాకు తగిలాడు, దరిద్రుడు. అయ్యో చెప్పాడు, మొత్తం చెప్పేసి. ప్యాంట్ వేసుకుని డ్రైయర్ వేసుకోకపోతే బాగుండదు. ఎందుకు ఏరా చెప్పేశావా? మొత్తం చెప్పేశావా? నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నానని ఫీల్ అవటం లేదని, నువ్వు చేసే వేద ప్రచారానికన్నా నా పెళ్ళాన్ని పాడు చేసినా బాగుండేదని నేను అన్నానని ఈ విషయం మొత్తం చెప్పేశావా? ఏంటి, ఇతను మీ ఆవిడ్ని కౌగిలించుకున్నాడా? ఎప్పుడు? అంటే వీడు ఆ మ్యాటర్ మీకు చెప్పలేదా? అతనేం చెప్పలేదు, అంతా మీరే చెప్పేశారు. అంతా నేనే చెప్పానా? ఈ ఎదవ చెప్పేశాడేమో అనుకుని అంతా నేనే చెప్పానా? వీడేం చెప్పలేదన్నమాట. బాబు రండి 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 రండి, ఈ ఎదవ నా పెళ్ళాన్ని కౌగిలించుకున్నాడు. మీరు కూడా కౌగిలించుకోవచ్చు, ఎన్నిసార్లైనా కౌగిలించుకోవచ్చు. ఫ్రీ. నా పెళ్ళాన్ని కౌగిలించుకున్నాడు, డింగరేలు డింగరేలు డింగరేలు, ఓ డింగరేలు 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 డింగరేలు. ఏంటి అడ్రస్ చెప్పకుండా అట్ట పారిపోతాడు ఆయన? ఆయన అడ్రస్ చెప్పకుండా వెళుతున్నందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారా? చూసారా, ఒక విధంగా మీరు ఫీల్ అయ్యేందుకు కూడా నేనే కారణమయ్యాను. ఆయన ఫీల్ అవుతున్నారు, మీరు ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరు ఫీల్ అవడం చూసి నేను ఎంతగా ఫీల్ అవుతున్నానో మీకు అర్థమైందా? చూసారా మాస్టారు, మీరు ఫీల్ అవ్వకుండా ఉంటే బెటర్. మాస్టారు ఒక్క క్షణం కాస్త ఆగుతారా ప్లీజ్? సార్ మీకు గుడ్ న్యూస్ సార్. స్నేహని వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు.
ఎత్తుకెళ్ళటం ఏంటి? అంటే నేను రానంటే రానని మొండికేసింది అంతే. అలానే కోపం వచ్చేసి చటక్కన పట్టుకుని లటక్కన లాక్కెళ్ళి. యు కాంట్ సీ సార్, ఆల్రెడీ టేకెన్. అంటే అబ్బాయి భోంచలేదు సార్. కుస్లో ఏంటి అన్నం లేదంట? నాకు స్నేహ కావాలి. అమ్మాయి వెళ్ళిపోతే నన్నేం చేయమంటావు? నాకు స్నేహ కావాలి. పద భోంచేద్దు గాని. నాకు స్నేహ కావాలి. మళ్ళీ అదే మాట. ముందు అన్నం తిను. నాకు స్నేహ కావాలి. రాను రాను నీకు మొండితనం ఎక్కువైపోతుంది. నిన్న అసలు నాకు స్నేహ కావాలి. నీ పంతం నీ దగ్గర నా మాట వినవా? నాకు స్నేహ కావాలి. అబ్బబ్బబ్బబ్బా, చంపుతున్నావు కదరా. అమ్మ కావాలంటే చచ్చిపోయింది అన్నావు. స్నేహ కావాలంటే తీసుకురావచ్చుగా. తీసుకొద్దామంటే అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలీదే. ఫోన్ నంబర్ ఉంటే ఇంటి నంబర్ తెలుసుకొని అంత కష్టం కాదనుకుంటారు. సరే, ఫోన్ నంబర్ ఏంటి? నీ డేట్ ఆఫ్ బర్త్, ఆ? నీ పుట్టినరోజు డేటు, స్నేహ ఫోన్ నంబర్ ఒకటే. సరే, అడ్రస్ కనుక్కొని తీసుకొస్తానని చెప్పాను కదా. భోంచే. తీసుకొచ్చిన తర్వాత తింటాలే. జగముండి నీ జీవితాలు అంతేలే. రండి సార్. స్నేహ, ఏమిటిది? మీరంతా ఎందుకు వచ్చారు? స్నేహ గారు, మీరు మహేంద్ర మేజరా? మేజర్ని సార్. మధు గారు, ఆ అమ్మాయి మేజర్ కాబట్టి తన ఇష్ట ప్రకారం నడుచుకోవచ్చు. యూ కెన్ ప్రొసీడ్. స్నేహ, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లేని లోటు తెలిసింది. వీడికి తల్లిగా నేను ఇంటికి పిలవటానికి వచ్చాను. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీకు ఇష్టమేనా? నో, నాకు ఇష్టం లేదు. Shut up! లేదు, వద్దు, కాదు అనే నెగటివ్ డైలాగ్స్ నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. రిజిస్ట్రార్ గారు, మీరు సంతకాలు తీసుకుని అఫీషియల్ గా మమ్మల్ని భార్యాభర్తలను చేస్తే సెంటిమెంట్ గా మేము దండలు మార్చుకుంటాం. నన్ను చూస్తేనే కస్సుమని తెత్తులు లేచేవారు. సడన్ గా ఇంత మార్పేంటి? ఏమొచ్చింది? నీ మీద లవ్ వచ్చింది. ఏం కాదు, బాబు కోసం పెళ్లి చేసుకున్నారు. అవును, 1% బాబు కోసం, 99% వాడి బాబు కోసం. వాడెవడు? నేనే. మాట్లాడే స్టైల్ కూడా మారిపోయింది. చాలా తీయగా మాట్లాడుతున్నారు. తేని బొమ్మలా నువ్వు పక్కన ఉన్నావుగా. అబ్బో, కవిత్వం కూడా వలకపోస్తున్నారే. నువ్వు కోన్లమ్మ అయితే పాటలు కూడా వస్తాయి. మన కారు హారను స్నేహ తెలుసు. జస్ట్ హారన్ కొట్టు, జంప్ మీద జంప్ చేసుకుంటూ వచ్చేస్తుంది. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను పిలుచుకొస్తాను. స్నేహ, నమస్కారం అండి. నమస్కారం. మీరు? నా పేరు మధు. మీరా? రండి, కూర్చోండి. మీ గురించి మా అమ్మాయి చెప్పింది. మీరంటే మా స్నేహకి ఎంతో అభిమానం, గౌరవం. కూర్చోండి. పర్వాలేదు. మా కుసులోకి మీ స్నేహ అంటే ప్రాణం. తను తీసుకొచ్చే వరకు అన్నం తినని భీష్మించి కూర్చున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే. కన్నబిడ్డ ఇష్టాలు తీర్చే శక్తి నాకెలాగూ లేదు. కనీసం కష్టాలు తీర్చే వ్యక్తి ఉన్నారంటే ఏ తల్లికైనా అభ్యంతరం ఏముంటుంది బాబు? మా అమ్మాయిని మీ వెంట తీసుకెళ్ళటానికి నాకు ఏ అభ్యంతరం లేదు. బట్ అభ్యంతరం నాకుంది. తల్లి పాజిటివ్ గా ఉంటే మధ్యలో వీడెవడరా నెగిటివ్ గా ఉన్నాడు అనుకుంటున్నావు కదూ? నేను నీ సైట్ అమ్మమంటే నో అన్నావు. ఇప్పుడు నా సిస్టర్ నీతో పంపమంటే ఎస్ అంటానని ఎలా అనుకున్నావు? మిస్టర్ బెనర్జీ, మా అబ్బాయి స్నేహ కోసం బెంగ పెట్టుకున్నాడు. అన్నం నీళ్లు ముట్టడం లేదు. యా, నేను నీ సైట్ కోసం బెంగ పెట్టుకున్నాను. మందు మాంసం ముట్టట్లేదు. ఒకసారి స్నేహాన్ని పిలిస్తే తన్నే అడుగుతాను. ఓహో, స్నేహం అడుగుతావా? రై, దాన్ని తీసుకురండి రా. స్నేహ, కుస్లో నేను చూడాలంటున్నాడు. తీసుకెళ్దామని వచ్చాను. నాకు రావాలనే ఉంది, కానీ నీకు ఎడాలనుందా? ఎందుకు అలా దాన్ని కొడతావా? ఎరా, దాన్ని కొడితే నీకు నొప్పిగా ఉందా? అంత పాజిటివ్ గా అనిపించిందంటే మీ ఇద్దరి మధ్య నెగిటివ్ సంబంధం ఉందన్నమాట. మిస్టర్ బెనర్జీ, మైండ్ యువర్ టంగ్. ఏంట్రా, నీ పెళ్ళాం చచ్చిందని దాన్ని ఉంచుకుందాం అనుకుంటున్నావా?
చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ప్లీజ్, నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు. పాత కక్షలు మనసులో పెట్టుకోవద్దు. వెళ్ళిపోతాం ప్లీజ్, మేము వెళ్ళిపోతాం. డాడీ నాకు భయంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోతాం డాడీ. సారీ డాడీ. నువ్వు నాకు చెప్పడం ఏంటి నాన్న? ఏమిటో డాడీ అలా చెప్పాలనిపించింది. స్నేహాన్ని మర్చిపోమంటాం తప్పే, మర్చిపోవడం కూడా కష్టమే. అయినా సరే నువ్వు స్నేహాన్ని మర్చిపోవాలి. తప్పదా? నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవ్వరూ లేరు. అది చాలు కదా డాడీ. అయితే స్నేహాన్ని మర్చిపోతావా? ట్రై చేస్తా. గుడ్ బాయ్. గుడ్ డాడీ. కుస్లు బాల్ ఆడుకుందారా? కుస్లు అక్కడున్నావా? ఏంటి నాన్న, ఏమైంది? ఏంటో డాడీ ముక్కులో నుంచి రక్తం పడుతుంది. ఎక్కడ దెబ్బ తగిలించుకున్నావా? లేదే. ముక్కులు ఎదిరితే అలాగే రక్తం వస్తుంది. సరే, ఇప్పుడు ఏం ఆట ఆడుతున్నావు? ముందు డాక్టర్ అంకుల్ చూపించి ఆ తర్వాత ఆటలు, సరేనా? ఓకే. దా. మార్నింగ్ డాక్టర్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఓ కమ్ కమ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏమిటి ఎన్నడూ లేని తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వచ్చారు? కలిసి రావటమే కాదు, ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళతాం. కలిసే ఉంటాం. నో షూటింగ్స్, నో ముందు, నో పార్టీస్, అన్ని కట్. కుసులు నేను, దట్స్ ఆల్. గుడ్, వెరీ గుడ్. మొత్తానికి మీ డాడీని భలే దారిలోకి పట్టుకొచ్చేసావురా. కంగ్రాచులేషన్స్. థాంక్యూ అంకుల్. అవును, వీడిని తీసుకుని సరదాగా జూకో హాలిడే రిసార్ట్కో వెళ్ళక హాస్పిటల్కి తీసుకొచ్చావేంటి? అబే ఏం లేదు, ఇందాక ఇటు ముక్కులోంచి రక్తం కారుతుంటే ఒకసారి చూపించి వెళ్తామని. అలాగా, కమ్ కమ్ కమ్. ఇప్పుడు బాగానే ఉంది. ఆ మాట నేను చెప్పాను, డాడీ విన్నందే. మీ నాన్న ఎప్పుడు విన్నాడు గనక. ఇక్కడ నొప్పిగా ఉందా? ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందా? ఇక్కడ ఎక్కడ నొప్పి లేనప్పుడు రక్తం ఎందుకు ఆ సంగతి నేను చెప్తా, మీరెందుకు? రేయ్ సిస్టర్ ఒకసారి లోపల రండి. దా. సిస్టర్, సార్. ఈ బాబుని రూమ్ నంబర్ 404 కి తీసుకెళ్ళండి. రా బాబు. ఏంటి ఎంత చిన్న విషయానికి అడవాడు చేస్తున్నావు? ఏం లేదురా, రక్తం గారింది కదా, ముక్కు క్లీన్ చేయించి పంపిస్తాను. సరే, నాకు బయట కొంచెం పని ఉంది, చూసుకొస్తా. ఓకే. హలో డాక్టర్, రూమ్ నంబర్ 404లో జరిగిన పిల్లాడికి వెంటనే స్కల్ ఎక్స్రే తీయించండి. అలాగే డాక్టర్. సి డాక్టర్, ఇక్కడ చిన్న ఫ్రాక్చర్ అయినట్టు నాకు డౌట్గా ఉంది. ఎందుకైనా మంచిది బ్రెయిన్ని స్కాన్ చేయించండి. అలాగే. మధు, ఏంటి కుస్లు గడాలకి డాక్టర్లు అందరూ పేషెంట్లు అవుతారని భయపడి రూమ్ లో పెట్టి తాళం వేసావా? లేదు,
కుసులు నిద్రపోతున్నాడు. ఐఎమ్ సారీ, ఇప్పుడే వస్తానని చెప్పి లేట్ చేశాను కదా. పాపం ఆడాడి అలిసిపోయి పడుకుని ఉంటాడు. నిద్రలేపి ఇంటికి తీసుకెళ్తాను. వద్దురా. ఏ నిద్రపోతున్నాడేనా? పర్వాలేదులే, డిస్టర్బ్ చేయకుండా తీసుకెళ్తాను. కంగారు పడకుండా విను. నువ్వు వెళ్ళిన తర్వాత కుసులు ముక్కులోంచి విపరీతంగా రక్తం కారింది. ఎక్స్రే తీయించాను. ఫ్రాక్చర్ ఉందేమో డౌట్ వచ్చి స్కానింగ్ కూడా చేయించాను. నా అనుమానం నిజమైంది. బ్రెయిన్కి దెబ్బ తగలడం వల్లే బ్లీడింగ్ అవుతుంది. అందుకే జ్వరం కూడా వచ్చింది. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ప్రాణాపాయం ఏమీ లేదు. అలా అని చెప్పి ఈజీగా తీసుకోవడానికి కూడా వీల్లేదు. సర్లే, వెళ్ళి బాబుని చూడు. నిద్రపోతుంటే మాత్రం డిస్టర్బ్ చేయకు. కుసులు, ఇంతసేపు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవు డాడీ? నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తానన్నా? మనం టూర్కి వెళ్దాం అనుకున్నాం కదా, అరేంజ్మెంట్స్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు అవుతున్నాయా? నాకు ఇక్కడ ఏం బాగలేదు డాడీ, ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే, నీకు కొంచెం జ్వరం వచ్చింది కదా, ఇవాళ రెస్ట్ తీసుకుంటే రేపు తగ్గిపోతుంది. అప్పుడు వెళ్ళిపోదామే. అయితే ముక్కులో నుంచి ఎందుకు అంత రక్తం కారింది? అదే క్లైమేట్ మారినప్పుడు అలాగే అవుతుందని డాక్టర్ అంకుల్ చెప్పారు. డాడీ, నాకెప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు సరే అన్నావు. డాడీతో హ్యాపీగా ఉంటే చంకుంటే ఇంతలో అయిపోయి జ్వరం వచ్చింది. ఎందుకు అలా అయిందో తెలుసా? ఎందుకు నాన్న? కొన్ని జీవితాలు అంతే. డాడీ, నాకు ఇంకా జ్వరం తగ్గలేదేంటి డాడీ? తగ్గిపోతుందన్న. నిన్న డాక్టర్ అంకుల్ ఇక్కడ నొప్పిగా ఉందా అడిగారు. అప్పుడైతే నొప్పి లేదు, ఇప్పుడైతే చాలా నొప్పిగా ఉంది డాడీ. జ్వరం తగ్గగానే నొప్పి కూడా తగ్గిపోతుందన్న. డైమైతే నాకు డాడీకి టికెట్స్ రెడీ చేసావా? ఎందుకు ఏడుస్తున్నావు? నేను వెళ్ళిపోతే నీ కవర్ చాక్లెట్స్ ఇస్తారన్నా. క్యాచ్. డాడీతో హ్యాపీగా ఆడుకోవాలనుకున్నాను, జ్వరం వచ్చేసింది. నువ్వు చాక్లెట్ కావాలనుకున్నా, క్యాచ్ పట్టుకోలేకపోయావు. ఆడకు, కొన్ని జీవితాలు అంతే. ఏంటి నన్ను ఆలోచిస్తున్నావు? రాత్రి మమ్మీ నా కళ్ళలోకి వచ్చింది. దేవుడు నన్ను పంపించట్లేదు, నువ్వే నా దగ్గరికి వచ్చేయండి. నేను వస్తే డాడీకి ఎలా, నువ్వే రా మమ్మీ అన్నాను. తప్పకుండా వస్తానండి. ఎప్పుడు వస్తుంది డాడీ? అది కళ నాన్న, కళ నిజం కావు.
ఎందుకు నిజం కావు నాకు స్నేహ కూడా చెప్పింది. ఏం చెప్పింది? నువ్వు నేను స్నేహ కలిసి ఎప్పుడు గుడికి వెళ్తావో అప్పుడు దేవుడు మమ్మీని పంపిస్తానని చెప్పింది. అప్పుడు గంట కూడా కొట్టింది. గుడ్ మార్నింగ్ కుస్లు. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు అంకుల్? ఫైన్ థ్యాంక్ యూ. నొప్పిగా ఉందా నాన్న? అవును, మీ డాడీ ఏడి? నేను ఇక్కడే ఉన్నా. రే ఏమిట్రా ఇది? జ్వరం వచ్చింది కుస్లుకా నీకా? ఏ దిస్ ఇస్ టూ బ్యాడ్. దా నాతో రా చెప్తాను. డాడీ నాకు స్నేహం చూడాలండి, పిలుచుకురావా? బస్సులోకి జరుగుతుందని చెప్పు, వెంటనే వచ్చేస్తుంది. మధు, మళ్ళీ నువ్వు అక్కడికి వెళితే వాళ్ళు నేను కొట్టి అవమానిస్తారేమో. నన్ను అవమానించిన ఆశయించకుండా ఏం చేసినా పర్వాలేదు. చిన్నప్పటి నుంచి వాడి కోరిక ఏది తీర్చలేకపోయాను. కనీసం ఇప్పుడైనా వాడి కోరిక తీర్చకపోతే వాడి కోసం ఏదైనా చేస్తాను. అన్నీ నా చేతిలో ఉన్నప్పుడు ఏది చేయలేకపోయాను. ఏది నా చేతిలో లేనప్పుడు ఏదో చెయ్యాలని. బాబుకేం కాదు కదా? ఏమీ కాదు, ఏమీ కాకూడదని, వాడు క్షేమంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తాను. మీరు త్వరగా వచ్చేయాలండి, ముహూర్తం 8 గంటలకే. అలాగే, ఓకే ఉంటాను. ఏంట్రా మళ్ళీ వచ్చావు? తన్నులతో నా సిగ్గు రాలేదు ఇంకా? బెనర్జీ, మా బాబు ప్రమాదంలో ఉన్నాడు. స్నేహం చూడాలని కలవరిస్తున్నాడు. ఒక్కసారి పంపించాలంటావు. ఇవాళ రాత్రి దాని పెళ్లి. రాత్రి పెళ్లి చేసుకోబోతూ పగలు రంకుమోగుడు వెంట వెళితే చూసేవాళ్ళకి నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. సో పంపటం కుదరదు. నువ్వెన్న పడతాను, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఒక్కసారి స్నేహం పంపించు. నేను నీ కాళ్ళు పట్టుకుని సైట్ అమ్మని పాజిటివ్ అడిగితే ఏమన్నావు? నెగిటివ్ గా గెట్ అవుట్ అన్నావు. మర్చిపోయావా? నా సైట్ ఇల్లు మొత్తం ఊరికి ఇచ్చేస్తాను. ఒక్కసారి స్నేహం పంపించు ప్లీజ్. అప్పుడు అమ్మమంటే కుదరదని ఇప్పుడు దానంగా ఇస్తానంటున్నావా? అంటే నన్ను అడుక్కునేవాడు లెవెల్కి పడేద్దాం అనుకుంటున్నావా? అది కాదు నా ఉద్దేశం. నా బిడ్డ ప్రాణాలు కాపాడమని అడుక్కుంటున్నాను ప్లీజ్. ఇంకాసేపు ఉంటే నీ బిడ్డ ప్రాణాలు కాదు, నీ ప్రాణాలు పోతాయి. అవుట్, గెట్ అవుట్. అది కాదు బాబు. నువ్వు నోరు మూసుకుని లోపల పో. ఏంట్రా ఇంకా దేవి మహేశం చూస్తున్నావు? పోయి నీ పెళ్ళాం సమాధి పక్కనే నీ కొడుక్కి కూడా సమాధి కట్టించుకుని ఏడుస్తూ కూర్చో. హే గర్ల్స్, నా కాబోయే పెళ్ళానికి మాజీ పీరియడ్ వచ్చాడు. మర్యాదలు చేయాలిగా. టేక్ దిస్, కామాన్ కామాన్, ఎంజాయ్ బాస్ రా. నా బాబు చావు బతుకుల్లో ఉన్నాడు. స్నేహం చూడాలని తప్పించిపోతున్నాడు. ఒక్కసారి స్నేహం నాతో హాస్పిటల్కి పంపమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. మీరు ఒక్క మాట చెప్తే బెనర్జీ స్నేహం పంపుతాడు. ఆల్ రైట్, అలాగే పంపిస్తాను. బట్ వన్ కండిషన్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ తో చెప్పు దెబ్బ తినాలి. స్నేహం నాతో పంపుతానంటే అలాగే చెప్పు దెబ్బ తింటాను. ఏంటే చూస్తావు? కొట్టవే, వాడు చెప్పు తీసుకోటు. ఇప్పుడు నీ కస్టడీ స్నేహం నాతో పంపించు. ఏంట్రా పంపించేది? నువ్వు నన్ను చెప్పుతో కొట్టించో, నేను నిన్ను చెప్పుతో కొట్టించా. దానికి దీనికి చెల్లు. బోనస్ గా ఉడ్పిని పంపించాలా? సార్ సార్, నా బిడ్డ చావు బతుకులో ఉన్నాడు. దయచేసి అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్, ఇది అన్యాయం సార్. సార్ బాబుకు సీరియస్గా ఉందని బతిమల్లా స్నేహం పంపలేదు. బాబుకి ఎలా ఉంది?
అవసరం అనిపించి న్యూరో సర్జన్ డాక్టర్ కిషోర్ గారిని పిలిపించాను. ఆయన టెస్ట్ అన్ని చేసి చిన్న ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ ప్రమాదం ఏం లేదుగా? ఆయనతోనే మాట్లాడుతున్నాను రా. మే ఐ కమ్ ఇన్ డాక్టర్? ప్లీజ్ కమ్ ఇన్. రా. ఇతనే పేషెంట్ ఫాదర్ మధు. హలో డాక్టర్. ప్లీజ్. బాబుకి అన్ని పరీక్షలు చేశాను. డాక్టర్ ప్రసాద్ ఊహించింది నిజమే. బాబు తలకి ఏదో బలమైన గాయం తగిలింది. రేపు మార్నింగ్ ఆపరేషన్ చేస్తాను. ఆపరేషన్ చేస్తే బాబుకి? టు బి ఫ్రాంక్ ఇనఫ్, ఛాన్సెస్ ఆర్ 50% ఓన్లీ. డాక్టర్ నో నో నో, మీరు అలా బెంబేలు పడిపోకూడదు. ఆపరేషన్ సక్సెస్ కాకపోవడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయంటే సక్సెస్ అవ్వడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయనే కదా. మీరు ధైర్యంగా ఉండాలి. ఐ విల్ డూ ద బెస్ట్. ఒక్క విషయం నాకు ఆశ్చర్యంగా ఉంది. పైకి ఏమీ తెలియకుండా అంత దెబ్బ ఎలా తగిలిందో నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడైనా ఆడుకునేటప్పుడు కింద పడ్డా? నాకు తెలిసి వాడికి ఎప్పుడు దెబ్బ తగలేదు డాక్టర్. తలకు తగిలిన దెబ్బ ఎప్పుడో తగిలిన దెబ్బ కాదు, చాలా రీసెంట్ గా తగిలిన దెబ్బ. రీసెంట్ గానా? మధు, ఆ రోజు బెనర్జీతో గొడవ జరిగినప్పుడు కుసులు వచ్చి అడ్డుపడ్డాడని చెప్పావు కదా, ఒకవేళ మధు 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 మీరంతా వెళ్ళండి. ఏమిట్రా నీ ఆవేశం అనేది కానీ నేను చెప్పేది వినిపించుకో. వాడిని చంపుతావు, జైల్లో కూర్చుంటావు, ఆ తర్వాత కుసులో అయిపోతాడా? కుసులోకి ఇంత ప్రమాదానికి కారణమైన వాడి మీద నాకు మాత్రం కోపం లేదు, కానీ ఇదే సమయం. రేపు పొద్దున్న ఆపరేషన్. రేపు కుసులో ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే వరకు నువ్వు వాడితోటే ఉండాలి. ఆ చిన్న ప్రాణానికి ధైర్యం ఇవ్వాలరా. వాడు నాకు డాడీ కావాలి, డాడీ ప్రేమ కావాలి అని అనుమతించినంత కాలం నువ్వు వాడికి ప్రేమను ఇవ్వలేకపోయావు. నేను ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యం చేసావు. కనీసం ఈ చివరి క్షణాల్లోనైనా I'm sorry మధు. I'm very very sorry. I'm very very sorry రా. Very very sorry. ఆడుతూ పడితే తిరిగే పిల్లాడు ఇలా మంచాన పడుంటే దానికి కారణం బెనర్జీ తెలిసి ఆవేశం ఆపుకోలేకపోయాను. ప్రియం పోగొట్టుకున్నాను. ఇప్పుడు కుసులును కూడా నా భరించలేను, బతకలేను. గుండె కొత్త పాటు కడుపు కొత్త కూడా వద్దు 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 వద్దు. నేను ఎన్నాళ్ళు ఏ దేవుడిని నమ్మలేదు, ఏ దేవుడికి దండం పెట్టుకోలేదు. చెప్పు, నా బాబు బతకటం కోసం ఏ దేవుడికి దండం పెట్టుకోవాలో చెప్పు, ఏ మొక్కలు మొక్కోవాలో చెప్పు. నా బాబు బతకాలి, నా బాబుని బతికించవా? నేనుంటాను. డాడీ స్నేహం తీసుకురాలేదా? తీసుకొద్దామని వెళ్ళాను, కానీ రానందా? నాకు జ్వరమని చెప్పినా రానందా డాడీ? లేదు నాన్న, తను రావాలనుకున్నా రాలేని పరిస్థితుల్లో ఉంది. ఈ రాత్రి స్నేహకు పెళ్లి జరగబోతుంది. నాకు జ్వరం రాకపోతే స్నేహలేవని తలంతా నొప్పిగా ఉంది డాడీ, తిరగలేకపోతున్నాను. కొంచెం తిప్పి పడుకోబెట్టవా? ఏమైంది డాడీ? ఏం లేదు నాన్న. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవట్లేదు నాన్న. నువ్వు ఏడుస్తే నా
నాకు ఏడుపు వస్తుంది డాడీ. ఐ లవ్ యూ డాడీ. నిజం డాడీ, నేను చిన్నపిల్లని కదా, నేను ఎంత లవ్ చేస్తున్నానో చెప్పలేను, అందుకనే రాసి పెట్టాను. డియర్ డాడీ, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమో, ఎందుకు ఇష్టమో డైరెక్ట్గా చెప్పలేక లెటర్ రాస్తున్నాను. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఇష్టం లేకపోయినా ఒక ఫ్రెండ్గా అయినా చూడొచ్చు కదా. లేని అమ్మని నువ్వెంతగా లవ్ చేస్తున్నావో నాకు తెలుసు. దాంట్లో 100వ వంతు ప్రేమైనా నా మీద చూపిస్తే నా జన్మ ధన్యమవుతుంది. స్నేహ, నిన్ను చూడటానికి కుసులు వచ్చాడు. బయటికి రా. ఎవడు అడ్డం వచ్చినా నేను చూసుకుంటాను. రై, దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. నా బిడ్డ బతకపోతే మీలో ఒక్కడిని కూడా బతకను. నరికి పారేస్తాను. డాడీ, స్నేహ కూడా వచ్చింది కదా, మన ముగ్గురం గుడికి వెళ్ళాం డాడీ. నాకు అమ్మని చూడాలనిపిస్తుంది డాడీ. అలాగే
నాన్న ఇంటికి వెళ్తావా? అమ్మా రాదు నాన్న. వస్తుంది. అదిగో అమ్మా, అదిగో అమ్మా, అదిగో అమ్మా, అదిగో అమ్మా. అమ్మా అమ్మ వెళ్ళిపోతుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, ఎప్పుడూ నీతోనే ఉంటుంది. అవునా డాడీ? అమ్మ మనతోనే ఉంటుందా? అవును నాన్న, మనతోనే ఉంటుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.